శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను మా ఆది ఆస్ట్రాలజీని ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు నేను చెప్పేది నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేయండి. మీకు జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, అయితే ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మన ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేస్తే నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తానండి. అందరికీ మంచిగా రెస్పాండ్ అవుతాను. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా, ఏ విధమైనా తెలుసుకోవాలనుకున్నా నన్ను కన్సల్ట్ చేయండి. తప్పకుండా మీ పరిష్కార మార్గాలు, జాతకాలు చెప్తాను. ఇప్పుడు మనం 3వ వారం అయినటువంటి ఫిబ్రవరి 3వ వారం అంటే 18వ తారీఖు నుంచి 18th ఆఫ్ ఫిబ్రవరి నుంచి 24th ఆఫ్ ఫిబ్రవరి 2024 వరకు రాశి ఫలాలు ఎలా ఉంటాయి, 12 రాసుల వాళ్ళకి ఫలాలు ఎలా ఉంటాయి, వివిధ రాసుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమిస్తారు వివిధ రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలోనే గురుడు ఉండడం వలన మీకు 9th హౌస్లో 9వ ఇంటి వాడు కూడా అవడం వలన ధైర్యంగా ఉండడము, ప్రతి పనులందు పట్టుదలగా ఉండడము, ఆనందంగా ఐశ్వర్యప్రదంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు కూడా నిరుత్సాహపడరు. కొద్దిగా శని దృష్టి ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప ఎప్పుడు ప్రయాణాలు చేస్తుంటారు. వృత్తిరీత్యా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ ఫ్యామిలీ కూడా చాలా పెద్దది. గురుడు ఇవ్వడం వలన సూక్ష్మ బుద్ధి ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, తెలివితేటలు పెంచుతాడు, జ్ఞాన సంపదను కూడా పెంచుతాడు కదా. మీకు మేషరాశి వాళ్ళకి భాగ్య రాజ్య లాభస్థానాలు చూడండి ఎంత బాగున్నాయి. ఇంకా చెప్తాను కూడా. సెకండ్ హౌస్ లార్డ్ మీకు శుక్రుడు అవడం వలన, సెకండ్ హౌస్లో చంద్రుడు వచ్చే స్థితిలో ఉండడం వలన, శుక్రుడు మీకు అక్కడ ఉన్నాడు, దశమస్థానంలో బ్రహ్మాండంగా లేడు, శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి మీకు ఏంటంటే మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. పైగా చంద్రుడు 18వ తారీఖు మీద రాశిలో ఉన్నాడు కాబట్టి పరమోచ్చల వచ్చే స్థితిలో ఉంటాడు చంద్రుడు. కాబట్టి మీకు ధనయోగం ఉంటుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది, బంగార ప్రాప్తి ఉంటుంది, వాహన యోగము, వస్త్ర యోగం కూడా ఉండి తీరుతుంది. విద్యా ప్రాప్తి కూడా ఉండడానికే సెకండ్ భావం కూడా చూస్తాం అంతే. సెకండ్ భావంలో కుజుడు అనుకోండి, విద్యలో ఆటంకాలు కలుగుతాయి కదా. అలాగే చంద్రుడు ఉన్నాడు, చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కూడా సక్సెస్ ఉంటుంది. 4th హౌస్ లార్డ్ చంద్రుడు అయ్యాడుగా, ద్వితీయంలో ఉన్నాడు అంటే ధనయోగం బాగా ఉంటుంది. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే ఫారెన్ యోగం ఉంటుంది. సరే, అవన్నీ కాంబినేషన్ తర్వాత. ఏదేమైనా 4th భావంలో చంద్రుడు ఉండడం వలన 22, 23 తారీఖుల్లో చంద్రుడు ఉండడం వలన మీకు యోగమే. ఏ యోగం ఉంటుందంటే చదువు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కేంద్రాధిపత్య పాపి అవుతాడు. ఇక్కడ ఏమవుతుంది, బుధ కుజ శుక్రుల కాంబినేషన్ చూస్తున్నారు కదా. కాబట్టి చంద్రుడు 4th భావంలో ఉండడం వలన విద్యలోకి చిన్న చిన్న ఆటంకాలు, డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మదర్ గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. వస్త్రాలు కొనుక్కుంటారు. మీ వస్త్ర ప్రీతి ఎక్కువ చంద్రుడి వలన. అలాగే చంద్రుడి వలన 4th భావం ఉండడం వల్ల వెండి, బంగారం వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. వెండి కంచం కొనుక్కుంటారు చూడండి. 22, 23 తారీఖులో చాలా 4th భావం బాగుంది. వస్త్రాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ప్రయాణాలు కూడా చేస్తారు. ఏదేమైనా మీ ఇంట్లో వాహన యోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 24వ తారీఖు చూడండి. 24వ తారీఖుని గురుడు పంచమాలకు వచ్చేస్తున్నాడు. పంచమాధిపతి కూడా చాలా బాగున్నాడు. రవి పంచమస్థానం కూడా చూస్తున్నాడు కదా, లాభంలో ఉండి ఖచ్చితంగా చాలా బాగుండడానికి అవకాశం ఉంది. పంచమస్థానం చంద్రుడు ఉన్నాడు కదండి. గురుదృష్టి ఉందంటే అర్థం ఏంటయ్యా అంటే మీకు సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి వృద్ధి ఉంటుంది. అంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, అంటే ఫిలిం ఫీల్డ్, అదే టెలివిజన్ రంగాలు ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుంది. అది పక్కకు పెడితే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి 24వ తారీఖుని గురుదృష్టి కూడా ఉంది కాబట్టి కొద్దిగా లాభాలు తక్కువైనా లాభంలోనే ఉంటారు మీరు. 24వ తారీఖుని స్పెక్యులేషన్ అది ఖచ్చితం. అలాగే మంత్రి పదవులు కానీ, మంత్రసిద్ధి కానీ, గాయత్రి మంత్రం అటువంటి ఉన్నాయనుకో సిద్ధిస్తాయండి. మాట నేర్పతనం ఎక్కువ, మీకు జనాకర్షణ ఎక్కువ, స్పోర్ట్స్లో బాగా రాణించే తత్వం ఎక్కువ. ఇంకెన్ని చెప్పుకుంటే ఎక్కువ ఎంతో ఉంటాం. 6వ భావంలో కేతువు అదృష్టాన్ని తోడవుతూ ఉంటుంది. మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయం సాధిస్తూ ఉంటారు. ఆనందంగా ఉండడము, కార్యోత్సాహం అంటారా. ఏ పని మొదలుపెట్టినా ఉత్సాహంగా ఉంటారు. కార్యోత్సాహం కేతువు ఇస్తారు కదండి. భూమిని, భూలాభం, గృహలాభం అంటారు కదా, ఐశ్వర్య లాభం. 6వ భావంలో ఉంటే అన్ని సక్సెస్ రేట్ని ఇస్తాడు. 7వ భావంలో గురుడు ఉన్నాడు చూస్తాడు. 7వ భావాధిపతి మీకు శుక్రుడు బాగుండడం వల్ల, 7వ భావాన్ని గురుదృష్టి ఉండడం వల్ల పర్ఫెక్ట్గా మీకు శుభకార్యాలు, మీ ఇంట్లో పెళ్ళిళ్ళు శుభకార్యాలు, అది వివాహ శుభకార్యాలు, భార్యాభర్తల విషయం, వివాహ శుభకార్యాలు, పెళ్ళిళ్ళు ఒకటే అనుకోండి, అదే వివిధ రకాలైనటువంటి శుభకార్యాలు బాగా ఉంటాయి. అంతేకాకుండా 7వ స్థానాన్ని గురు చూడడం వలన
మీ భార్యాభర్తలు కలిసి ఉండడము, వ్యాపారాభివృద్ధి కలిగి ఉండడము, విహారయాత్రలు చేయడము, సంపూర్ణంగా ఆరోగ్యప్రదంగా ఉండడము, మంచి మంచి వస్తువులు కొనుక్కోవడము, ఇల్లు నీట్గా ఉండడము ఉంటుంది. మీకంటే రుచులు ఆస్వాదిస్తూ ఉంటారు ఎక్కువగా. సరే, భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వలన, భాగ్యాధిపతి కూడా ద్వితీయ భావం అంటే మీ పరిణయ భావం ఉండడం వలన, 9th house మీ రాశిలో ఉండడం వలన యోగం కలుగుతుంది. అంటే భాగ్యం అంటే ఏంటంటే గురువు గారిని సందర్శించడము, పీఠాధిపతులు సందర్శించడము, మంచి మంచి పుణ్యనదుల్లో స్నానాలు చేయడము, పుణ్య కార్యక్రమాలు చేయడము, అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, సరయూ నది వంటి క్షేత్ర దర్శనాలు, గురువుగారితో వెళ్ళడము, అదిగా మోక్షపురాలు అంటారు కదండి, అయోధ్య శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడం ఎంత అదృష్టం. అది చేసుకోవడానికి అవకాశాలు, భాగ్యం బాగుండాలి, అంటే అదృష్టం తోడవ్వాలి. అది చదువులు బాగా రాణిస్తారు, మీ వ్యాపారాలు బ్రహ్మాండంగా సిద్ధిస్తూ ఉంటాయి. అలాగే మీకు ఏదైనా ఏ వ్యాపారాలు చేసినా సిద్ధిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులకి, బంగారు వ్యాపారులకి, అలా అన్ని వ్యాపారస్తులకి, స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు దశమస్థానం గురించి చెప్పాలండి. 10, 11 స్థానాలు ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు కుజ బుధుడు కాంబినేషన్ చెప్పుకుందాం. ఇందాక నుంచి ప్రతిసారి చెప్పుకుంటున్నాం. కుజుడితో కలిసిన బుధుడు ఆపరేషన్స్, డాక్టర్స్కి ఆపరేషన్స్కి వృత్తిలో బాగా పెట్టింది పేరు. మీకు పైగా మీ రాశి వాళ్ళకి దశమస్థానానికి కుజ బుధుడు కాంబినేషన్ కాబట్టి మీరు చేస్తున్న వంటి ఉద్యోగాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాబులు రావడానికి కూడా అవకాశాలు కుజుడు వలన జరుగుతుంది. అంటే 12th మీకు మీ రాశాధిపతి దశమంలో ఉన్నాడు. దశమంలో కుజుడు దిగ్బలుడు, అంటే మీరు ఏది చెప్తే అది జరుగుతుంది. కుజ బుధుల కాంబినేషన్ కాబట్టి యోగం. శుక్రుడు కూడా ఉన్నాడు. సో శుక్రుడు కూడా అద్భుతంగా బాగానే మీకు రాణిస్తున్నాడు కాబట్టి 10th భావం వ్యాపారాభివృద్ధి, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆడవాళ్ళు కూడా చెప్తానండి, ఇప్పుడు IAS, IPS గ్రూప్స్ ఇవన్నీ రాస్తున్నారు మీరు. అంటే ఏపీలో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, మీరు ఎక్కడున్నా సరే మీరు చేస్తున్న ఉద్యోగాలు డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ శని మీకు మంచివాడు కాదు కదా, అందుకని కష్టపడాల్సిందే. కష్టపడంది ఏది ఇవ్వడు శని. దశమ భావం చాలా స్ట్రాంగ్గా ఉంది. బుధ శుక్రుల కాంబినేషన్ బాగున్నాయి. బుధ శుక్రుల కాంబినేషన్ అంటే ఏంటంటే జనరల్గా బుధ శుక్రుల కాంబినేషన్ అంటే సినిమా రంగంలో బాగా డెవలప్మెంట్స్. బుధ శుక్రుల కాంబినేషను ఇంకా చెప్పాలంటే బుధ శుక్రుల కాంబినేషన్ ఏంటయ్యా అంటే భూలాభం, భూములు కొనుక్కోవడం, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవ్వడం, ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 11వ భావంలోకి వద్దామండి. రాజకీయ నాయకుల గురించి చెప్పాలండి. ఇంతకుముందు 11వ భావంలో శని ఒక్కడే ఉన్నాడు కదా, అప్పుడు ఆయన మీకు బాధకారకుడు అవుతాడు కదా. ఇక్కడ అలా కాదు, రవి కలిశాడు. రవితో కలిసిన శని రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడము, ధనయోగం బాగా కలిగించడం, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని కలిగించడానికి రవిశని కారకులు అవుతారండి. ముఖ్యంగా అద్భుతం. రవిశనులు ముఖ్యంగా పొలిటికల్ రంగంలో అద్భుతం మంచి కలిగిస్తుంటారు, డౌటే లేదు. శనితో కలిసిన బుధుడు ఉన్నాడు. ఇప్పుడు బుధుడు కూడా మారాడు కదా, 22వ తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు. 22nd నుంచి 24th వరకు శనితో కలిసిన బుధుడు. ముఖ్యంగా వీళ్ళందరూ ఎవరంటే రచయితలు ఉంటారు సరా, బాగా పాటలు రాసేవాళ్ళు, మాటలు రాసేవాళ్ళు, మంత్రముగ్ధులు చేస్తూ ఉంటారు అన్నమాట. మీ యొక్క సంభాషణలతోటి ఎదుటి వాళ్ళని రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతులు, ధనము సంపాదించేస్తారు. దానివల్ల గర్వం అంటే ఏంటంటే మంచి అదృష్టం, అంటే టీవీగా ఉండము, అలాగా మీకు ఒక విధమైనటువంటి అదృష్టం కలుగుతూ ఉంటుంది అనమాట. అంటే రచనా సంభాషణలో మీకు పేరు ప్రఖ్యాతులు రావడము, మంచి అద్భుతంగా ఉండడము, మీకు ఐశ్వర్యప్రదంగా ఉండడానికి కారకుడు అవుతాడు శని బుధులు. ఇది ఖచ్చితం అండి. రవి బుధులు కూడా కారకుడు చెప్పాలి కదా. డాక్టర్స్, ఇంకో విషయం చెప్పాలంటాయి. రవి బుధులు ఎందుకంటే డాక్టర్స్ అని చెప్తున్నానంటే, కుంభరాశి పెట్టింది పేరు దేనికి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి. ఈ రవి బుధుల కాంబినేషన్ కూడా ఉంది కదా, డాక్టర్స్గా మీరు చలామణి అవుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. రవి బుధులు వాళ్ళకైనా మనకు కూడా ఉంది. మనకంటే మీకు ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆడిటర్స్ అంటే మీకు చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా, CA, ACMA, CME అంటాం కదా, వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. శని రవివులు లాభంలో ఉన్నారంటే మీ వ్యాపారాలు ఉన్నాయి కదా, ఏది ఐరన్, స్టీలు, కోలు, తర్వాత సిమెంట్ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగాలు, ఇవన్నీ పరిశ్రమ శని రవిల కాంబినేషన్ ఉంది చూసారా, వాటిల్లో లాభాలు అధికంగా సంపాదిస్తారు. దశమస్థానము, రాజస్థానము ఖచ్చితంగా చాలా బాగుంది. మీరు కష్టపడండి, విజయం సాధిస్తారు. సో ఇప్పుడు ఇంకో లాస్ట్లో రాహు అంత అద్భుతంగా వెళ్ళాడు. 12వ భావం రాహు చిన్న చికాకులు కలిగించాడు. అంత అద్భుతం, అంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలండి, 24వ తారీఖు పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి, అద్భుతం అండి. ఈరోజు సముద్ర స్నానాలు, గోదావరి స్నానాలు, గంగా స్నానాలు, త్రివేణి సంగమ స్నానాలు చాలామంది చేస్తారండో. శివాభిషేకాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఎందుకంటే ఈరోజు ఎవరు వదిలిపెట్టరు, అంత పుణ్యఫలం కదండి. విష్ణులోక ప్రాప్తి, స్వర్గలోక ప్రాప్తి అది ఉన్నాయి కదా మనకి, అవన్నీ కలుగుతాయి. ఈ రోజు అంటే 24వ తారీఖునే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం కదండి మనం.
మధ్యాహ్నం పూట, రాత్రిపూట, పొద్దున పూట కూడా అమ్మవారిని కలవ పువ్వులతో పూజిస్తాం. చాలా అద్భుతం. 24వ తారీఖున కూడా మనం ఆ రోజుని వదులుకోకూడదండి. అద్భుతమైన యోగాలు ఉంటాయి. ఆ రోజు చేసే దానాలు మాటలు కదండి, మరి ఎపిసోడ్ కూడా చేస్తున్నాం దాని గురించి. ఆ రోజు గురించి చెప్తాను, నేను చేస్తున్నాను. ఆ రోజు విశేషమైన ఫలితాలు ఏముంటాయి కూడా నేను చెప్తానండి. 2-3 రోజులు చేస్తున్నాం, వస్తుంది. సో ఈ విధంగా మనకి ఫలితాలు ఉంటాయి. సో ఈ విధంగా అమ్మవారిని పూజించుకోండి. ముఖ్యంగా సూర్యభగవాన్ ఆరాధన చేయండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. వృషభ రాశి అండి, రెండోది అనమాట. వృషభ రాశి వాళ్ళకి రాశిలోనే చంద్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 3 వాడు 3rd భావంలో ఉన్నాడు, రాశిలో ఉన్నాడు కదండి. మీరు రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు అంటే అద్భుతం, అదృష్టం. అంటే ఏ పని చేసినా స్థిరంగా ఆలోచించడము, మంచి పనులు చేయడము, మంచిగా తెలివిగా ఆలోచించడము, ప్రతి పనిలోనూ మీకు సూక్ష్మంగా గ్రహించడం జరుగుతుంది. ఆనందంగా ఉండడము, కార్యోత్సవము, కార్య సాధన మీకు ఉండి తీరుతాయి. పట్టుదల ఎక్కువ కదండి మీకు, అవునా? ఖచ్చితంగా అంతే. మీకు బాగా బట్టలు వేసుకోవడం బాగా ఇష్టం అండి. చంద్రుడు కూడా మీ రాశిలో ఉండడం వలన బహుశా వెండి బంగారు వస్తువులు కొనుక్కుంటారు చూడండి, వస్త్రాలు ఇవి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. 2nd హౌస్ లార్డ్ బుధుడు దశమంలో ఉన్నాడు, అంటే 9th హౌస్లో ఉన్నాడు, దశమంలో ఉన్నాడు. అంటే బాగా ధనం సంపాదిస్తారండి. ధనము, కీర్తి ప్రతిష్టలు, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు, ఎక్కువగా మాట్లాడడము, పాటలు పాడడము, ఇవన్నీ సిద్ధిస్తాయి మీకు. 2వ భావం కదండి, అందంగా ఉండడము, కంటికి బాగా అంటే కంటి దృష్టి లేకుండా బాగా ఉండడము, ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. ఎక్కువగా ముఖవర్చస్సు పెరుగుతుంది. 22nd, 23rd చంద్రుడు కూడా 3వ భావం ఉండడం వల్ల ప్రయాణాలు సూచిస్తున్నాయండి. మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, వాహనాలు కానీ బట్టలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీ తోబుట్టువుల్ని కలుస్తారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి. చూడండి, భరోసా, ధైర్యం మీ చుట్టాలకు కానీ మీ తమ్ముళ్ళకి కానీ భరోసా ఇస్తారు, నేను ఉన్నాను అని. అదే 4th హౌస్ లార్డ్ 24వ తారీఖునేమో చంద్రుడు 4వ భావంలో రావడం, 4వ భావాధిపతి 4వ భావంలో చూసుకోవడము, రవి దశమంలో ఉండడం ఎంత అదృష్టం అండి. అంటే ఏంటయ్యా అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే చంద్రుడు వలన, గురుదృష్టి కూడా ఉండడం వలన, మీకు 4th భావం బాగుండడం వలన ముఖ్యంగా వ్యవసాయదారులకి పంట బాగుంటుంది. అదే పంట కాకపోయినా వాళ్ళకి ఆనందోత్సవాలతో ఉంటారు. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే చదువు బాగా వస్తుంది. చంద్రుడు కూడా ఉన్నాడు కదా, గజకేసరి యోగంతో సృష్టిస్తున్నట్టుగా ఉంటాడు. 5వ భావం చూస్తున్నాడు. గజకేసరి యోగం కదకండి, గురుదృష్టి చంద్రుడికి ఉంది పర్ఫెక్ట్గా. 24వ తారీఖు చాలా బాగుంది. గురుదృష్టి కూడా ఆ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. 4th భావం ఉండడం వల్ల, 4th భావాన్ని గురుదృష్టి ఉండడం వల్ల మీకు వాహన యోగం సిద్ధిస్తుంది. గృహాలు, బట్టలు, వెండి బట్టలు, సంగీత సాధన, స్వర్ణాభరణాలు, ఇవన్నీ 4th భావాన్ని చూడడం వలన, చంద్రుడు ఉండడం వలన సిద్ధించడానికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. 5వ స్థానంలో కేతువు. 5వ స్థానంలో కేతువు ఏంటంటే గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల సంతానం పుట్టడం విషయంలో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కేతువు ఆడ సంతానాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. మంచి యోగాలను కూడా ఇస్తాడు. జ్ఞాన సంపదని పెంచుతాడు కదండి ఆయన. అలాగే 7వ స్థానాన్ని శని చూడడం వలన, 7వ ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఏమవుతుందంటే శని చూడడం వలన కొన్ని ఆటంకాలు ఎదురవుతాయండి. అంటే దగ్గరకు వచ్చి సంబంధాలు ఆగిపోవడం ఇవన్నీ జరుగుతుండే. కానీ మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు, మంచి శుభకార్యాలు జరుగుతాయి, డౌటే లేదు. అలాగే మీకు 8వ స్థానాన్ని గురుడు చూడడం వలన, 8వ కూడా అవడం వలన, 8వ ఏ భావన ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రయాణాలు సూచిస్తుంటాయి. అంటే ప్రయాణాల్లో కొద్దిగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కొద్దిగా రావడానికి అవకాశం ఉంది. అది పక్కకు పెడితే భాగ్య, రాజ్య, లాభస్థానాలు వృషభ రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు భాగ్యస్థానం కూడా చెప్పుకుందాం. కుజుడు అంటే మీ రాశ్యాధిపతి, అంటే మీ రాశ్యాధిపతి ఎవరు? శుక్రుడు, కుజుడు ఉండడం వలన, లగ్న ద్వితీయాధిపతులు కలవడం వలన, భాగ్యస్థానంలో బుధుడు కూడా ద్వితీయాధిపతి కలవడం వలన అదృష్టం, ఐశ్వర్యం అండి. అంటే మంచి విద్య, మంచి వ్యాపారం, అలాగే ఫారిన్ కంట్రీస్ తిరగడము, హయ్యర్ ఎడ్యుకేషన్ రావడము, గురువు గారిని, పీఠాధిపతుల్ని కలవడము, వాళ్ళతోటి మీరు పుణ్యక్షేత్రాలు దర్శించడము, పుణ్య నదుల్లో స్నానాలు చేయడము, లేదా మీరు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడము, అలాగే మీరు శివుడు అభిషేకాలు చేసుకోవడము. 24వ తారీఖున ఉంది కదా, త్రివేణి సంగమంలో స్నానాలు చేయడము, సరయూ నదుల స్నానాలు, మోక్షపురం కదా అయోధ్య, శ్రీరామచంద్రుడి దగ్గర దర్శనం, ఇవన్నీ కూడా భాగ్యం బాగుంటే అన్నీ సిద్ధిస్తాయి. మీరు చేస్తున్న వ్యాపారాలు ఎంత బాగుందండి. కుజుకుల కాంబినేషన్ ఏంటంటే మీరు చేస్తున్న సినిమా పరిశ్రమ, బుధశుక్రుల కాంబినేషన్ సినిమా, బుధశుక్రుల కాంబినేషన్ ల్యాండ్స్, సినిమా పరిశ్రమలు, ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళు సిద్ధిస్తే బాగా సక్సెస్ అవుతారు. అలాగే కుజుడు వ్యాపారం, కుజుడు కూడా అంటే సపోజ్ కుజుడు వ్యాపారం ఏముంది, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, అలాగే మీకు కోలు, ఇవన్నీ కుజుడికి సంబంధించిన వ్యాపారాలన్నీ బాగుంటాయి. అంటే భాగ్యస్థానము చాలా బాగుంది. నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. 10th హౌస్ రవిశనులు
అసలు 10th హౌస్లో ఉండడము, రవితో కలిసి ఉండడం వలన రవిశల్లి 10th భావంలో అంటే ఏమవుతుందంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది, పదవులు సిద్ధిస్తాయి. అంటే మీ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటారు, అందరికీ నాలంటాడికేం కాదు. అంటే అలాగా రవిశల్లి కాంబినేషను ఖచ్చితంగా దశమ స్థానంలో ఉండడం వల్ల బాగుంటుంది. రవి దిగ్బలుడు కదండి మాటల. అంటే మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ రాస్తున్నారుగా మీరు, దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. దశమస్థానం బాగుంది కదండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంటాం. శని బుధుల కాంబినేషన్ గురించి చెప్పాలండి. 22వ తారీఖుని శని బుధుల కాంబినేషన్ దశమస్థానం ఉండడం వల్ల మీ కొంతమంది రచయితలు ఉంటారు, బాగా రాసేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు. అంటే మీ యొక్క డైలాగ్స్ తోటి మీ యొక్క దీంతో మంత్రముగ్ధులు చేస్తారు జనాల్ని. అంటే మీకు ధన సంపాదన చాలా బాగుంటుంది, కొద్దిగా మీకు గర్వంగాను, అదృష్టంగాను, మంచి ప్రోత్సాహంగాను చాలా బాగుంటుంది. రచయితలకి మంచి కాలం అని చెప్తానండి నేనైతే. శని బుధులు కలుస్తున్నాడు, శనితో కలిసిన బుధుడు బ్రహ్మాండం. ఎందుకంటే మాటలేం కాదండి, శని బుధుల కాంబినేషన్ రచయితలకు మంచి మంచి పేరు ప్రఖ్యాతులు, గౌరవం దక్కుతుంది, అదృష్టం దక్కుతుంది, పదవులు స్వీకరిస్తే, పదవులు అంటే కొద్దిగా పదవులు అంటే ఇన్ ద సెన్స్ మంచి మంచి గవర్నమెంట్స్ ద్వారా మీకు ఉన్నతమైనటువంటి ప్రోత్సాహం దక్కుతుంది అర్థం. రఘుబుధులు దశలో ఉంటే డాక్టర్స్, అలాగే ఆడిటర్స్ మంచి పదవులు ఉంటారు, మంచి అద్భుత పదవుల్లో ఉంటారు. ఇంకా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉంటుంది. సరే, రాహు గురించి చెప్పుకుందామండి. లాభస్థానంలో ఉన్న రాహు యోగాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ప్రసాదించి తీరతాడు, నోట్లేదు. 12వ భావంలో గురుడు, అంటే ముఖ్యంగా మీకు విదేశ పర్యటన జరగడము, అదే సన్మానాలు జరగడము, ప్రభుత్వం చేత కానీ మీకు సన్మానాలు ప్రైవేట్ సంస్థలో ఉన్న వాళ్ళకి కానీ మొత్తానికి సన్మానాలు మాత్రం జరుగుతాయి. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి భాగ్య రాజ్య లాభస్థానాలు ఏం చెడిపోయాయా, ఎంత బాగున్నాయండి. కష్టపడండి. ఈరోజు 24వ తారీఖుని మీకు మాఘమాస పౌర్ణమి వస్తుంది కదా, ఆ రోజును బాగా ఉపయోగించుకోండి. బాగా ఉపయోగించుకోవడం అంటే అర్థం ఏంటి? స్నానాలు చేయడము, అమ్మవారిని పూజించడము, శివాభిషేకాలు మర్చిపోకుండా చేయడము, దానాలు, బంగారు దానము, వస్త్రదానము, గోదానము, ఇది తెలుసు కదండి. అన్ని రకాల దానాలు చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి, స్వర్ణదానం చేయడం వలన మీకు తెలుసు కదా బ్రహ్మలోక ప్రాప్తి. మనకే కదండి, మన ముందు ఉన్న వాళ్ళ తరాలు వాడు కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ముఖ్యంగా శని వలన ఏంటంటే వృద్ధులకి సేవ చేసుకోండి, తల్లిదండ్రులకు సేవ చేయండి, వలన దోషాలు పరిహారం అవుతాయి. ఈ విధంగా మీరు చేయడం వలన మీకు మంచి రోజులు రావాలని, అదృష్టము ఐశ్వర్యం మీకు వెంటాడాలని, వెంట ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిథున రాశి వాళ్ళకి చెప్దామండి. మిథున రాశి వాళ్ళకి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నా కూడా మంచి యోగాన్ని ఇస్తాడండి, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు భాగ్య రాజ్య లాభస్థానాలు చాలా బాగున్నాయి. సెకండ్ హౌస్లో 22, 23 తారీఖులో ఉన్నాడు. గురుదృష్టి లేదనుకోండి, సెకండ్ భావంలో చంద్రుడి వల్ల ఏమవుతుందంటే ధనయోగం పట్టుకుంటుంది. సెకండ్ హౌస్ లార్డ్ బాగున్నాడు కదా, అంటే ధనయోగం పట్టుకోవడం అంటే మీకు మీ వ్యాపారం, ఏంటంటే మీకు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా, సపోజ్ యాంకరింగ్ ద్వారా కానీ, పాటల ద్వారా కానీ బాగుంటుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది, అందంగా ఉంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, వస్తువులు కొనుక్కుంటారు, డ్రెస్సెస్ కొనుక్కుంటారు, విద్యలో రాణిస్తారు. చంద్రుడు కదా. 3వ భావంలో 24వ తారీఖునేమో 24th 3వ భావంలో ఉండడం వల్ల 24వ తారీఖు మీకు ప్రయాణాలు సూచిస్తున్నాయండి, చేస్తారు కూడా. 24th అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ చెల్లెళ్ళను కలవడము, అలాగే మీ ధైర్యం ఇవ్వడము, మంచి మంచి శుభవార్తలు వింటారు. 24వ తారీఖు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో బాగా ఆడేవాడికి బాగుంటుంది. 4th భావంలో కేతువు కొద్దిగా చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు, మదర్కి కానీ మీ చదువు విషయంలో కానీ చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. గురుదృష్టి పంచమస్థానంగా ఉండడం వలన పంచమాధిపతి కూడా అద్భుతంగా, శుక్రుడు బాగున్నాడు కదా, అష్టమంలో ఉన్నాడు, అయినా పర్లేదు, ఏం పెద్ద ప్రాబ్లమే కాదు. శుక్రుడు అష్టమంలో ఉంటే చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, కానీ చెప్పుకుందాం. పంచమస్థానానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉండడం వల్ల మీకు పుత్ర సంతాన యోగం కలుగుతుంది. ముఖ్యంగా మీకు జనాల యొక్క జనాకర్షణ బాగుంటుంది, ప్రేమగా ఉంటారు, ఆర్థికంగా డెవలప్ అవుతారు కూడా. కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి యోగం, సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అష్టమంలో ఉన్నప్పటికీ గురుదృష్టి ఉంది కాబట్టి అనుకున్నంత ప్రాఫిట్స్ రాకపోయినా ప్రాఫిట్స్ వస్తాయి, తగ్గుముఖం పడతాయి. సరే, అది పక్క పెడితే సాహిత్య రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, సంగీత సాధన బాగుంటుంది మీకు. అదేవిధంగా సప్తమ స్థానం చూసుకోవడం వలన గురుడు లాభంలో కూడా ఉండడం వలన భార్యాభర్తలు అనురాగం పెరుగుతుంది, కలిసి ఉంటారు మీరు భార్యాభర్తలు. మనస్పర్ధలు వచ్చినా సరే భార్యాభర్తలు కలుస్తారు, ఎందుకంటే లాభంలో ఉన్నాడు గురుడు కాబట్టి, సప్తమ భావం చూసుకుంటున్నాడు కాబట్టి. అలాగే సప్తమ ముఖ్యంగా చెప్పాలంటే పెళ్ళిళ్ళు అవడము, శుభకార్యాలు జరగడము, మీ భార్యాభర్తలు బాగుండము, వ్యాపారాభివృద్ధి కలగడం జరుగుతుంది. ఇక్కడ బుధుడు అష్టమంలో ఉన్నాడు, బుధ శుక్రులు అష్టమంలో ఉన్నారు. తప్పే కానీ తప్పు కాదు కూడా. ఎందుకంటే
మీ రాష్ట్రాధిపతి అనే అష్టమంలో బుధుడు ఉండడం వలన విదేశ పర్యటన జరుగుతుంది. బుధుడు అష్టమ స్థానంలో ఉంటే దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ, విదేశ పర్యటన కానీ, లేదా విదేశాల నుంచి ధనం రావడం కానీ జరుగుతుంది. బుధ శుక్రులు కుజ శుక్రులు కాంబినేషను అష్టమ స్థానంలో తప్పు. అంటే ఏంటంటే మన ఆలోచనలు వక్ర మార్గంలో డిఫరెంట్ వేలోకి వెళ్ళిపోతుంటాయి. మంచి దృష్టిలో చూడకుండా డిఫరెంట్ వేలోకి, అంటే మంచి పద్ధతి కాకుండా మనం వేరే పద్ధతిలోకి వెళ్ళిపోతుంటాం. చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు, చెడు సాహసాలు ఉండడానికి కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటాయి అంతే. దాని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అంటే 12th హౌస్లో ఆడు శుక్రుడు కూడా ఉండడం వల్ల దూర ప్రయాణాలు చేస్తాం, అది వేరే విషయం. ఇంకా భాగ్య రాజ్య లాభస్థానం చూసుకుందామండి. భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో శనితో కలిసి రవి ఉన్నాడు. సో బుధుడు గురించి చెప్తాను మీకు. శనితో కలిసి రవి ఏం చేస్తాడంటే, రవి శనులు మంచిదే. రాజకీయ రంగంలో భాగ్యంలో కానీ, దశమంలో కానీ, లాభంలో కానీ రవి శనులు కాంబినేషన్ ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ జనరల్గా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. రాజకీయంగా అంటే ఏంటో తెలుసు కదా, పలుకుబడి బాగా ఎక్కువ ఉంటుంది. మన కొంతమందికి అయితే పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. రవిశనుల కాంబినేషన్ భాగ్యస్థానం రవి ఉండడం వల్ల విదేశ పర్యటన చేస్తారు. రవిశనుల కాంబినేషన్ వల్లే కదండి హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, చాలా బాగుండము. వ్యాపారాలు అంటే సింగరేణి అంటే కోలు, ఐరన్, స్టీలు, పెట్రోలియము, సిమెంట్ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగాలు, సాఫ్ట్వేర్ రంగాలు అంటాం కదా. భాగ్యస్థానం బాగుంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా భాగ్యస్థానం బాగుంది కూడా. బాగుంది రవిశనుల కాంబినేషన్ కాబట్టి. అలాగే రవిశనుల కాంబినేషన్ ఉండడం వల్ల ఇంకా చెప్పాలంటే సముద్ర స్నానాలు, గంగా స్నానాలు, గురువుగారితో దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు, ఇంకా త్రివేణి సంగమ స్నానాలు, గంగా స్నానం అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, సరయూ నది స్నానాలు చూడండి. పైగా మోక్షపురం కదండి అయోధ్య, శ్రీరామచంద్రుడి దర్శనాలు, శని రవులు కాంబినేషను. శని కాంబినేషన్ బాగున్నాడంటే వెంకటేశ్వర ఆరాధన, శివుడి అభిషేకాలు, శివాభిషేకాలు, అలాగే రవి సూర్యభగవాన్ ఆరాధన, ఇవన్నీ కూడా అదృష్టం తోడవుతూనే చేస్తానండి. భాగ్యస్థానంలో శని బుధుడు కాంబినేషన్ గురించి చెప్పుకుందాం. శని బుధుడు అంటే రచయితలకి బుధుడు, పైగా బుధుడు మీకు బుధుడు అంటే మంచిగా జ్ఞానకారకుడు కదండి, బుద్ధి కారకుడు కూడా బుధుడు అవ్వడం వలన భాగ్యస్థానంలో శనితో కలిసి ఉండడం వలన రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతులు, ధనయోగం పట్టుకుంటుంది, డౌట్ లేదు. ఇంకా చెప్పాలంటే మీ సంభాషణలో, రచనా సంభాషణలో బాగా ఉండడం వలన మంత్రముగ్ధులు చేయడం, మీ డైలాగులతో మంత్రముగ్ధులు చేయడం, జనాకర్షణ పెరగడము, మీకు మంచి గర్వంగా, అదృష్టంగా, ఆనందంగా గర్వపడుతూ ఉంటారనమాట. అంత అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చి తీరుతాయి మీకు. ఇందా సరదా కోసం నేను చెప్పనండి, శని బుధుల కాంబినేషన్ అలా ఉంది కాబట్టి చెప్తున్నా. సరే, దశమస్థానము, దశమంలో రవి గంగాస్థానం ఫస్ట్ పాయింట్. దశమంలో రవి ఉన్నా, దశమంలో రాహు ఉన్నా మీకు గంగాస్థానం చేయించడం తప్పదు. గంగాస్థానం అంటే త్రివేణి సంగమ స్నానం కూడా చేయొచ్చండి. పైగా 24వ తారీఖు మీకు వస్తుంది పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి, ఈ గంగాస్థానము. అలాగే రాహు ఫ్లైట్స్ కూడా ఎక్కిస్తుంటాడు మిమ్మల్ని, అంటే విదేశ పర్యటన చేస్తూ ఉంటాడు, లేకపోతే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. రాహు దశమంలో ఉండడం వల్ల మంచి మంచి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో మంచి క్రమ పనులు చేయడము, మంచి మంచి ఉద్యోగాలు రాణించడము. ఇంక చెప్పవసరం మీకు ఏమైనా ఉందా? అన్ని పనులు అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే దశమాధిపతులు లాభంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏ ఉద్యోగంలో చేస్తున్నా మంచి ప్రాఫిటబుల్గా, ఆనందంగా, ఐశ్వర్యప్రదంగా మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నా సరే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంత రాహు బాగున్నాడు. 11వ భావంలో చూద్దాం. 11వ భావంలోనే గురుడు ఉన్నాడు. 11వ భావంలో గురుడు ఉండడం వల్ల అంటే మీకు స్థిరమైన సంపాదన కలుగుతుంది. మీకంటే అన్నయ్యలు ఉన్నారు కంటే వాళ్ళకే బాగుంటుంది, కొద్దిగా ప్రాఫిట్స్ తగ్గుతుంది, కంటిన్యూస్ ఫ్లో మరి మొత్తం తగ్గదు, వస్తుంది. మీ వ్యాపారాల రీత్యా, ఉద్యోగాల రీత్యా మీరు అనుకున్న ఫలితాలు వచ్చి తీరుతాయి. శని కొంచెం ఇబ్బంది కలిగిస్తారు తప్ప భాగ్యంలో ఉన్నాడు కదా, వచ్చి తీరుతాయి, బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. చాలా బాగుంది. భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏమాత్రం తీసిపోవాలా. చంద్రుడు కూడా 12వ భావంలో ఉన్నాడు. 3 ఇంటి 12వ భావంలో ఉన్నాడంటే ప్రయాణాలు చేస్తుంటారు ఎక్కువగా. 12th హౌస్ లార్డ్ కూడా అష్టమంలో ఉన్నాడు, అంటే శుక్రుడు. ప్రయాణాలు చేయడము, మీకు కొద్దిగా సన్మానాలు జరగడము, కొద్దిగా ధనం బాగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి అమ్మవారిని పూజించండి. ఎందుకంటే 24వ తారీఖున మాఘమాస పౌర్ణమి వస్తుంది కాబట్టి సముద్ర స్నానాలు, గోదావరి స్నానాలు, దానాలు, ఒక సద్బ్రాహ్మణుడికి దానాలు ఇవ్వడం వలన మీకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందామండి. 4వది కర్కాటక రాశి. కర్కాటక రాశి గురించి భయపడాల్సిన అవసరం ఉందంటారా? ఏమీ లేదు. కాదు, చూద్దాం మనం. ఎందుకంటే మీ రాశిలోనే 22, 23 తారీఖులో చంద్రుడు ఉన్నాడు. ఏం పర్లేదు, చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. అంటే మీకు ఏంటంటే ఆలోచనల విషయంలో మార్పులు వస్తుంటాయండి మీకు. అంటే ఒక దాని మీద ఒక ఫర్మ్గా డెసిషన్ ఉండదు మీకు. పరిపరి విధాలుగా మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. చంద్రుడు ఉన్నాడు కదా, కర్కాటక రాశి అసలు ఇది. దానికి చంద్రుడు ఉండడం వలన మీ డెసిషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి, ఒక నిమిషానికి ఒకసారి మారిపోతుంటాయి అని. అవి కూడా మంచిదే అని నేను అంటాను.
సెకండ్ భావంలో 24వ తారీఖుని మీ చంద్రుడు 24వ తారీఖుని మీకు సెకండ్ భావంలోకి వస్తాడు. గురు దృష్టి కూడా సెకండ్ భావానికి ఉంది. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ధనయోగం పట్టుకుంటుందండి మీకు. అంటే మీరు చేస్తున్నటువంటి యాంకరింగ్ ద్వారా కానీ, పనుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, అలాగే పాటల ద్వారా కానీ ముఖ వర్చస్సు పెరగడము, మీకు ఆనందదాయకంగా ఉండడము, అలాగే చంద్రుడు ఉండడం వల్ల వస్త్రాలు బాగా ఉండడము, బంగారము ఆభరణాలు కొనుక్కోవడము, ఇవన్నీ కూడా గురుచంద్రుడి వల్ల కాంబినేషన్ కుదురుతుంది కదండి. అలాగే చదువు విషయంలో కూడా ఆయన ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువనే. ముఖ వర్చస్సు పెరుగుతుంది మీకు. మీ మాటకి వాక్కు శుద్ధి ఉంటుంది. 3వ భావంలో కేతువు భూలాభాన్ని, ధనాన్ని, ప్రయాణాలని, తమ్ముళ్ళ యొక్క బాగోగులు చూడడము అవన్నీ కూడా మీకు ఉంటుంది కదా. శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వారం రోజుల్లో శుభవార్తలు వింటారు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల్లో స్థిరమైన పనులు ఉంటాయి కదా, పనులందు పట్టుదల అంటాం కదా, అది చేస్తూ ఉంటారనమాట. గురుదృష్టి కూడా 4వ భావం ఉండడం వల్ల చదువులో ఏ ఆటంకాలు లేకుండా చక్కగా రాణిస్తారు. 4వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే వ్యాపారాలు, అంటే వ్యాపారం కాదు కానీ మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా వాహన యోగాన్ని ఇస్తాడు. సంగీతంలో సాధనలో బాగా డెవలప్ అయ్యేది చూస్తూ ఉంటాడు. ఇంకా వ్యవసాయదారులు ఉంటారు కదా, వ్యవసాయం ఫార్మర్స్, వాళ్ళకు కూడా మంచి బాగా ఉండేట్టే చేస్తుంటాడు. కానీ మీ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలా బాగుంటుంది. శనిదృష్టి ఉంది కాబట్టి. 7వ స్థానంలో కుజశుక్ర బుధులు ఉన్నారండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. వివాహ శుభకార్యాలు చేస్తారు. భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు. బుధశుక్రుల కాంబినేషన్ ఏముందండి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కుజుడు ఉన్నాడు కదా, భూములు కొనుగోలు చేస్తుంటారు. అద్భుతమైనటువంటి 7వ భావం చాలా బాగుంది. అష్టమ భావంలో రవితో కలిసిన శని. సో అష్టమంలో రవితో కలిసిన శని మంచివాడా కాదండి. ఎందుకంటే ద్వితీయ అష్టమాధిపతి కలిశారు అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతుంటాయి, అది వేరే విషయం. అలాగే కొన్ని సందర్భాల్లో కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు సంపదల విషయంలోనే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంటుంది. అయినా అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడండి. అక్కడ బుధుడు కూడా తోడయ్యాడు. అంటే రవి బుధుడు కాంబినేషన్ అష్టమ స్థానంలో 23వ తారీఖు నుంచి బుధుడు వస్తున్నాడు. ఏమవుతుందంటే 23వ తారీఖు బుధుడు రావడం వలన ధనప్రాప్తి కలుగుతుంది. విదేశాలు ప్రయాణం జరుగుతుంది. గవర్నమెంట్ ద్వారా సన్మానాలు జరుగుతాయి. మరి ఇవన్నీ కాదా, జరుగుతాయి. అష్టమ స్థానంలో శని ఉన్న దోషమే. కానీ శనితో కలిసిన బుధుడు నడుచారా, శనితో కలిసిన బుధుడు రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, మంచి రచయితగా బాగుండము, మంత్రముగ్ధులు చేయడము, ధనం సంపాదించడము ఇవన్నీ జరుగుతుంది. కానీ కొద్దిగా కష్టపడాలండి. అష్టమ స్థానం కాబట్టి కొద్దిగా కష్టపడాలి. అష్టమ స్థానంలో రవితో కలిసిన శని తప్పు, కానీ రవితో కలిసిన బుధుడు మంచివాడు. విదేశ పర్యటన చేస్తుంటాడు, ధనయోగాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సూర్య భగవాన్ ఆరాధన, అలాగే శనీశ్వరుడికి ఆరాధన చేసుకోవడము, వృద్ధుల్ని బాగా సేవ చేయడము, అలాగే వృద్ధులు అంటే మీకు తెలుసు కదా సార్, అటువంటివి సేవ చేయడము, తల్లిదండ్రులకు సేవ చేయడము, తల్లిగారికి సేవ చేయడం వలన అష్టమస్థాన శని దోషం పరిహారం అవుతుంది చాలా మటుకు. అది గురువుగారు చెప్పడం కూడా అదే. అలాగే 9వ భావం భాగ్యస్థానంలో రాహు విదేశ పర్యటన చేయిస్తాడండి. విదేశ పర్యటన చేయించడము, గంగాస్థానము, కాశీ క్షేత్ర దర్శనాలు రాహు వల్లనే అవుతుంది. పైగా ఫ్లైట్స్లో తిరుగుతుంటారు. ఎందుకంటే ఫ్లైట్స్ కారకుడు కూడా రాహువే కాబట్టి ఫ్లైట్స్లో తిరుగుతుంటాడు, విదేశాలు వెళ్ళడం జరుగుతుంటుంది. భాగ్యస్థానం కదా, భాగ్యం. ఖచ్చితంగా విదేశ పర్యటన, అమ్మవారి దర్శనాలు, హైయర్ ఎడ్యుకేషను, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, ఏ వ్యాపారం ఉన్నా సరే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న 24వ తారీఖు కూడా మీకు పౌర్ణమి ఉంది కాబట్టి మంచి సముద్ర స్నానాలు చేయడము, అలాగే సరయూ నది స్నానం చేయడము, త్రివేణి సంగమ స్నానము, గంగా స్నానం, ఇవన్నీ కూడా అద్భుతం కదండి. రాహు వల్ల అవుతుంది, చేస్తారు కూడా. మీరు చేసిన తర్వాత మీరు వాళ్ళు చేస్తారు. అంటే కర్కాటక రాశి కూడా అంత అదృష్టం ఉంది. గురుడు ఉన్నాడు దశమంలో. గురుడు ఏం చేస్తాడు, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు ఏ వ్యాపారంలో ఉన్నది, ఏ ఉద్యోగంలో ఉన్నా ఆ ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే దశమంలో గురుడు మంచివాడు కదండి. ముఖ్యంగా చాలామంది కొంతమందికి వేద పండితులు ఉంటారు. వేద పండితులకి మంచి అదృష్టవంతమైన కాలం అని చెప్పవచ్చు. గురుడు దశమంలో ఉన్నాడు కాబట్టి. శని దృష్టి ఉంది కాబట్టి కొంచెం చిన్న ఇబ్బంది కలుగుతాయి. 11వ భావంలో చంద్రుడు అన్నాడు కదండి, 18వ తారీఖు ఉంటాడు. సో 11వ భావంలో చంద్రుడు విశేషమైన సంపద కలిగిస్తాడు. భాగ్య రాజ్య లాభాస్థానాలు ఎక్కడ చెడిపోయా. శని కూడా శని రవులు కలిసి ఉన్నప్పటికీ కూడా ఇందా చెప్పాను, సూర్య భగవాన్ ఆరాధన చేయండి, శనీశ్వరుడికి ఆరాధన చేయడం వలన చాలా ఫలితాలు వస్తాయి. సో ఈ విధంగా మీరు అమ్మవారిని పూజ చేసుకోవడం వలన, సూర్యారాధన చేయడం వలన కూడా మంచి ఫలితాలు పొందాలని నేను ఆశిస్తున్నాను. సింహరాశి వాళ్ళు సింహంగానే ఉంటారు, ఏం భయపడాల్సిన అవసరం లేదంటే. సింహరాశి వాళ్ళకి రాశిలోనే చంద్రుడు ఉన్నాడు అంటే 24వ తారీఖు నుంచి ఉంటాడు. 12 వాడు, ఖర్చులు అధికంగా ఉంటాయి, స్థిరంగా ఆలోచిస్తుంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు, కొద్దిగా భయంగా కూడా ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే సింహరాశి వాళ్ళకి 7వ స్థానంలో రవితో కలిసిన శని తప్పండి.
అంటే భార్యాభర్తలు ఊరికనే పోట్లాట్లు చికాకు మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతుంటాయి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీకు లగ్నాధిపతి సప్తమాధిపతి కలిసి ఉంటే ఏమవుతుందండి, భార్యాభర్తల ప్రేమ కూడా కలిగించేస్తూ ఉంటారు, తెలిసిన సంబంధం వచ్చేది చేస్తుంటాడు. అక్కడ బుధుడు కూడా తోడవుతాడు మాత్రం మర్చిపోకూడదు. సప్తమ స్థానంలో రవి ఉంటే రవి మాత్రం అంటే రవిశంలో ఉంటే మాత్రము స్త్రీ ద్వేషి అంటాం. అంటే జనరల్గా ఆడవాళ్ళంటే అభిమానం ఉండదంటాం. రవి సప్తమ స్థానంలో అంత గొప్పవాడు మాత్రం కాదు. బుధుడితో కలిసి రవి మాత్రం మంచివాడు. సప్తమ స్థానంలో రవితో కలిసి బుధుడు 23వ తారీఖు ఉంటాడు. కాబట్టి సప్తమ స్థానం వివాహ శుభకార్యాలు అవి జరుగుతాయి, అందులో డౌటే లేదు. ఏదేమైనా ద్వితీయ స్థానం సెకండ్ హౌస్ కూడా అంత అద్భుతమేం లేదు మీకు. అంటే ఫైనాన్షియల్ విషయంలో కొద్దిగా కష్టపడితే అవన్నీ సక్సెస్ రేటే ఉంటుంది. 4th భావాన్ని చరించడం వలన కొద్దిగా మీరు ఏమవుతుందంటే మీరు చదువుతున్నటువంటి విద్యలో కానీ, మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి కానీ, వాహనాలలో కొనుగోలు చేయడంలో కానీ చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. పంచమ భావం బాగుంది, పంచమ భావాధిపతి బాగున్నాడు కాబట్టి, పంచమ స్థానం కూడా చూస్తున్నాడు కాబట్టి మీకు పుత్ర సంతాన యోగం కలుగుతుంది. అవునా, కలుగుతుంది. ముఖ్యంగా కొంతమందికి సాహిత్య రంగం ఉంటారు. సాహిత్య రంగంలో కూడా గురుడు కాంబినేషన్ కాబట్టి సాహిత్యం కూడా రావడానికి సాహిత్య రంగంలోనూ అలాగే సినిమా రంగంలోనూ మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. 6వ భావంలో బుధుడితో కలిసిన కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. మీ రాశికి యోగకారకుడు కుజుడే. 6వ భావంలో కుజుడు అంటే యోగాన్నే ఇస్తాడండి. పైగా కుజుడితో కలిసిన గురుడు అంటే కుజశుక్రులు ఏమవుతారు, భాగ్య రాజ్యాధిపతులు 6వ భావంలో కలవడం. అవునా, అంతేకాదు దానివల్ల కుజ బుధుల కాంబినేషన్ శుక్ర బుధుల కాంబినేషన్ అంటే ఏమవుతుందంటే మీకు భూములు కొనుక్కోవడము, సినిమా రంగంలో బాగా డెవలప్ అవడము, కుజుడు కాంబినేషన్ కాబట్టి 6వ భావంలో ల్యాండ్స్ కొనుక్కోవడానికి, ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయినా సక్సెస్ చేయడానికి, మేనమామలు బాగా ఉండడానికి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే ఎనిమీస్ లేకుండా బాగుండడానికి అవకాశం ఉంటుంది. 6వ భావంలో కుజుడు కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఇస్తాడు. 6వ భావంలో కుజుడు ఏం చేస్తాడంటే స్టాక్ అండ్ షేర్స్లోను 6వ భావంలో కుజుడు ఏదైనా సరే 6వ భావంలో స్టాక్ అండ్ షేర్స్ ఇవ్వడానికి పంచమ భావం ఉంటుంది. అది 6వ భావంలో కుజుడు మీకు సక్సెస్ రేట్ని ఎక్కువ ఇస్తుంటాడు. సప్తమ స్థానం అంటే మీకు ఆల్మోస్ట్ సప్తమ స్థానంలో రవి బుధుడు తప్పండి, కానీ శనితో కలిసిన బుధుడు ఉన్నాడు. అక్కడ శనితో కలిసిన బుధుడు ఏమవుతాడంటే మీకు రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతలు, ధనము, ఐశ్వర్యము, అదృష్టము తెచ్చుకుంటారు. మీ రచనా సామర్థ్యంతో, సంభాషణతో మంచి గర్వంగా అద్భుతంగా బాగుంటారు. సప్తమ స్థానంలో రాహు కొద్దిగా, అష్టమ స్థానంలో రాహు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. తప్పు అంటే అనారోగ్య సమస్యలు, కొద్దిగా చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. అది కొద్దిగా అష్టమ స్థానం కాబట్టి. భాగ్యస్థానంలో మాత్రము గురుడు ఉండడం వల్ల దృష్టిలో ఉండకుండా అంటే మీకు పీఠాధిపతులని గురువులని సందర్శిస్తారు. చదువులు హైయర్ ఎడ్యుకేషన్ మీకు బాగా వస్తుంది. గురువుగారితో సన్మానాలు జరుగుతాయి. గురుగారి సన్మానం చేసుకుంటారు, మీరు పాదసేవ చేసుకుంటారు. అంటే షిరిడి సాయిబాబా దర్శనం జరుగుతుంది. భాగ్యస్థానంలో గురుడు అంటే మీ వ్యాపార అభివృద్ధి, హైయర్ ఎడ్యుకేషన్ తప్పదు, బ్రహ్మాండంగా ఉంటుంది, డౌటే లేదు. పైగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్లో ఉన్న వాళ్ళకి రవి బుధులు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదండి. సప్తమ స్థానంలో చురుకుదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి అదృష్టం బాగా ఉంటుంది. 10th హౌస్లో చంద్రుడు ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ 6వ భావంలో బాగుంది. అంటే ఉద్యోగంలో మంచి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంటే మీరు ఉదాహరణ చెప్పాలంటే రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగం అనుకుందాం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ, గుర్తింపు, గౌరవము, ఆదాయం అన్నీ పెరుగుతాయి. సో 12వ భావాధిపతి కూడా 22, 23వ తారీఖుల్లో 12వ భావన ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ బాగున్నాడు కదా. అంటే ఏంటి, ప్రయాణాలు, విదేశ పర్యటన, సముద్ర స్నానాలు, అలాగే గంగా స్నానాలు, అలాగే ఇంకా చెప్పాలంటే వివిధ రకాలైన గోదావరి అంటే నదుల స్నానాలు జరుగుతాయి. సో 12వ భావంలో చంద్రుడు సన్మానాలు కూడా జరుగుతాయి మీకు. సో ఈ విధంగా ధనం కూడా బాగా ఖర్చు అవడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ రాశి వాళ్ళకి అమ్మవారి పూజలు, శివాభిషేకాలు, కొద్దిగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి సేవ చేయడము చేస్తే మీ అభివృద్ధికరంగా చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందామండి. కన్యారాశి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ఎలా ఉంటుంది వాళ్ళకి, బ్రహ్మాండంగా ఉంటుంది, డోంట్ వరీ, ఏం పర్వాలేదండి. అంటే మీరు రాశిలోనే కేతు ఉండడం వలన చిన్న ఇబ్బందులు కలిగిస్తాడేమో తప్ప, అంటే మనస్తాపము, కోపము, చికాకులు, ఎదుటి వాళ్ళకి సేవ చేసే తత్వంలో ఉండేవారు ఇంతకుముందు ఉండేవారు, కొద్దిగా బద్దకిస్తారు. ఏదైనా సెకండ్ హౌస్ని గురుడు చూడడం వల్ల ఖచ్చితంగా మీకు ధనయోగం పట్టుకుంటుంది. అంటే మీకు రావాల్సిన సంపదలు బాగా వచ్చి తీరతాయి అనలో సందేహం లేదు. మీకు సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. గురుదృష్టి కూడా ద్వితీయ భావానికి ఉండడం వలన సంపదలు పెరగడమే కాకుండా ధనయోగము, అలాగే వేళపాటి భోజనం అండి. మీరు ఎక్కడ ఉండండి, పిలిచి భోజనం పెడతారు. భోజనం అంటే ఫుడ్ ఏదైనా అవ్వచ్చు, ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నా సరే
ఫుడ్ మాత్రం దొరుకుతుంది. పైగా సంగీత సాధన, ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల సంగీతం కూడా బాగా ఉంటుంది. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉండడము, ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ అవ్వడము, వాహనాలు కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతాయి. ఫోర్త్ భావానికి కూడా గురుదృష్టి ఉంది కదా, ఫోర్త్ భావాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ ఫోర్త్ భావానికి గురుదృష్టి ఉంది కాబట్టి విద్యలో రాణిస్తారు. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఆభరణాలు, వస్త్రాలు, గృహాలు కొనుక్కోవడానికి ఈ నెలలో, ఈ వారంలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా కొనుక్కోవడానికి ఉంటాయి, కొనుక్కుంటారు కూడా. ఫోర్త్ భావం బాగుందంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది. పంచమ స్థానంలో కుజ, బుధ, గురు, శుక్రుడు అంటే ఇది గ్రేట్ అండి. అంటే మీ భావాలు, మీకు మీ రాష్ట్రాధిపతి అంటే బుధుడు పంచమ భావంలో ఉండడము, సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగుండడం వలన సంతానము వలన ధనయోగం కలుగుతుంది. మీరు చేస్తున్న పూర్వజన్మ పుణ్యం వలన ధనయోగం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న స్పోర్ట్స్ రంగంలో ఆడుతుంటారు, దానివల్ల ధనయోగం. స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. మీకు జనాకర్షణ బాగా ఎక్కువ అండి. బుధ శుక్రులు పంచమస్థానం ఉన్నారంటే సంగీతం సాధన ఎక్కువ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీస్లో బాగా ఉంటారు. భూములు కొనుక్కుంటారు. బుధ శుక్రుల కాంబినేషన్ భూములు కొనుక్కుంటారు. అంటే సంగీతం అంటే సపోజ్ సాహిత్యం ఉంటాం, సంగీతం ఉంటాం, నృత్యం ఉంటాం, టెలివిజన్, సినిమా రంగం ఉండగా అదృష్టం కలిసి వస్తుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వల్లనే జనరల్గా మీకు ఏంటంటే కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడుతుంటారు సరే, వాళ్ళకు కూడా లాంగ్ రన్లో కూడా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంతానం ఖచ్చితంగా మీకు పుడతారు. సంతానం వలన డెవలప్మెంట్స్ ఉండి తీరుతాయి. ఇంతకుముందు చూడండి, శని ఒక్కడే మీకు 6వ భావంలో ఉండేవాడు. ఇక్కడ ఏమైందంటే రవి కూడా తోడయ్యాడు. అంటే 12th హౌస్ లార్డ్ 6వ ఇంటి వాడు, అంటే 6వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు 6వ భావంలో కలిసి ఉండడం గొప్ప అదృష్టం అండి. అంటే ఈ వారం రవి అక్కడ ఉన్నంత కాలము, శని అక్కడ ఉన్నంత కాలము, 6వ భావం ఉన్నంత కాలము మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ముఖ్యంగా శని రవులు కాంబినేషన్ వల్ల రాజకీయ పండితులు, రాజకీయ నాయకులకి మంచి అభివృద్ధి ఉంటుంది. వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ అదృష్టము, వాళ్ళకి మంచి కాలం కలిసి రావడం ఉంటుంది సరే, అవి జరుగుతుంది. రవిశనుల కాంబినేషన్ వల్లనే 6వ భావంలో ఉన్నారు కదా, వాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ రేట్ ఉంటుంది. పోలీస్ రంగంలో కానీ, సివిల్ సర్వీసెస్లో కానీ ఉంటాయి కదా, సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ మీరు రాస్తారు కదా, వాటిలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగం ఉండడము, ధైర్యం ఉండడము, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడము, ఇవన్నీ 6వ భావాధిపతి ఖచ్చితంగా సక్సెస్ ఇచ్చి తీరుతాడంలో సందేహం లేదు. 6వ భావం పర్ఫెక్ట్గా ఉంది. శని బుధులు కాంబినేషన్ 6వ భావంలో ఉండడం వలన కొంతమందికి ఎక్కువగా పాటలు రాస్తుంటారు సార్, గేయ రచయితలు అంటాం. రచయితలకు కూడా మంచి కాలము. శని బుధులు కలిసి ఉండడం 6వ భావంలో రచయితలకి మంచి కాలము. వాళ్ళ ధనాన్ని, కీర్తిని ఆర్జిస్తారు. మీ యొక్క డైలాగులతోటి, మీ యొక్క సంభాషణలతోటి జనాల్ని మంత్రముగ్ధులు చేస్తారు. అలాగే ధనయోగాన్ని కలిగి ఉంటారు. మీకు గర్వాన్ని, ఆనందంగా ఉండడం, అంటే మీకు ఒక విధమైన మంచి అదృష్టం అనేది తృప్తి కలుగుతూ ఉంటుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటారు. శని బుధులు కాంబినేషన్ 6వ భావం ఉండడం వల్ల, శని రవులు కాంబినేషన్ 6వ భావం ఉండడం వల్ల ప్రతి రంగంలోనూ విజయం సాధించడమే కాకుండా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 6, 8, 12 స్థానాధిపతులు వీళ్ళు ఎక్కడ ఉన్నా, అంటే 6, 8, 12 స్థానాలు ఉన్నా వాడికి విదేశ పర్యటన, దూరప్రాంత పర్యటన సూచిస్తుంది. 6వ భావం చాలా బాగుందండి. మేనమామలు బాగుంటారని చెప్పచ్చు. అలాగే మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సప్తమంలో రాహువు అనేది అంత గొప్పగా కాదండి. భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి సప్తమం రాహు మంచివాడు కాదు. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, అదొకటి. కేంద్రాధిపత్య దోషి గురుడు అష్టమంలో ఉండడం మంచిది. శని దృష్టి ఉంది అంటే భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి కొద్దిగా అనారోగ్య సమస్యలు, చికాకులు, గొడవలు, ఏదో మనస్పర్ధలు, మనశ్శాంతి లేకుండా ఉండడం, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ మీ ఇంట్లో ఉంటాయి. భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడు. భాగ్యస్థానంలో చంద్రుడు మంచివాడండి. సముద్ర స్నానాలు, గంగా స్నానాలు చేయించడంలో మొట్టమొదటి వాడు చంద్రుడు కూడా అవుతాడు. చంద్రుడు భాగ్యస్థానంలో చంద్రుడు విదేశ పర్యటన చేయిస్తుంటాడు. అలాగే చదువులు బాగా హైయర్ ఎడ్యుకేషన్ తెప్పిస్తుంటాడు. వ్యాపారాభివృద్ధి, పాల వ్యాపారం ఉందనుకోండి, వస్త్ర వ్యాపారం, వాటిలో బాగా డెవలప్మెంట్ చేస్తుంటాడు. చంద్రుడు వలన విశేషంగా గురువు గారిని పూజించడం వల్ల జరుగుతుంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా జరగడం అవకాశం ఉంది. లక్ష్మీదేవిని పూజిస్తే ధనయోగం పట్టుకుంటుంది. ఐశ్వర్యము, అదృష్టం వెంటనే ఉంటుంది. చంద్రుడు భాగ్యస్థానంలో చంద్రుడు విశేషమైన యోగం. వస్త్రాలు బాగా ఇస్తాడు, చదువు బాగుంటుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే మీకు సరయూ నదుల స్థానాలు, అలాగే శ్రీరామచంద్రుడి యొక్క అయోధ్య దర్శనాలు కలగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. పుణ్యక్షేత్రాలలో దర్శనాలు, అలాగే పుణ్య నదుల స్నానాలు, త్రివేణి సంగమాల స్నానాలు, గంగా గోదావరి, అలాగే సముద్ర స్నానాలు జరగడానికి మీ రాశి వాళ్ళకి అదృష్టం ఉంది. 10th హౌస్ లార్డ్ 6వ భావం ఉన్నాడు, కరెక్టే కదా. కేంద్రాధిపత్య బుధుడు పంచమంలోనూ 6వ భావం ఉన్నాడు, కరెక్ట్. అంటే మంచి చేస్తూ ఉంటాడు. అంటే మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కలిగిస్తూ ఉంటాడనమాట. మీరు ఏ వ్యాపారం చేసినా ఏదైనా సరే మంచి వృద్ధి కలుగుతూ ఉంటుంది. దశమ స్థానం బాగుంది కదండి, అంటే కర్మస్థానం, విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉంటారు.
11వ భావంలో 22, 23 తారీఖులో చంద్రుడు ఉన్నాడు. 11th హౌస్ లార్డ్, 11th హౌస్ తప్పు. 11వ భావాధిపతి చంద్రుడు మీకు పాపి అవుతాడు, మ్యాలఫిక్. అయినప్పటికీ చంద్రుడు 11వ భావంలో ఉన్న ఆయనకి రిజల్ట్స్ ఇవ్వాలి కాబట్టి అతి కష్టం మీద చంద్రుడు లాభాలు ఇస్తుంటాడు. అంటే మీ అక్కయ్య గారికి బాగుండేది చేయడము, కంటిన్యూస్గా ఏదో విధంగా జబ్బులు ప్రాఫిటబుల్గా ఉండేది చేయడము చంద్రుడు వలన కూడా అవుతుంది. 11 చంద్రుడు కూడా భాగ్యాన్ని, వృద్ధిని, అదృష్టాన్ని కలిగించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే 12వ భావంలో 24వ తారీఖున 12వ భావంలో చంద్రుడు ఉంటాడు. అంటే 11వ ఇంటి 12వ ఇంట్లో ఉంటాడు. అది ఏంటంటే ఇక్కడ శని కూడా చూస్తున్నాడు కాబట్టి ఏమవుతుందంటే ఖర్చులు అధికంగా ఉంటాయి మీకు అని అర్థమైపోతుంది. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి అంటే కన్యా రాశి వాళ్ళకి రవి శనులు మీకు 6వ భావం ఉన్నంతకాలము ఏమాత్రం బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ విజయ పరంపరలో ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా మేము కాపాడతారు. మిగతా గ్రహాల యొక్క వలన వచ్చే దుష్ఫలితాలు కూడా శని రవిలు మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని మంచి ఆరోగ్యప్రదంగా ఉండేటి చేయడానికి కారకులు అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే సూర్యభగవాన్ ఆరాధన, శనీశ్వరు యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ, ఇంకా కావాలంటే ఓల్డ్ పీపుల్ ఉంటారు సరే, వృద్ధ దంపతులు వృద్ధులకి వాళ్ళ సేవ చేయడం వలన, వృద్ధాశ్రమాలు అంటాం కదా, వాళ్ళకి కొన్ని రోజులు వెళ్ళి సేవ చేయడం వలన, తల్లిదండ్రులకు సేవ చేయడం వలన, తల్లిగారికి సేవ చేయడం వలన శని వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా మీరు ఆంజనేయ స్వామికి పూజ చేసినా, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసినా ఇవన్నీ కూడా మీకు ఉన్నతమైన పదవులు కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి కాలము అని చెప్పవచ్చు. తులారాశి అండి, తులారాశి వాళ్ళకి పరిపూర్ణంగా బాగుంది. గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగుండడం వలన, మీ రాశ్యాధిపతి 4th భావంలో కూడా ఉండడం వలన యోగమే. అంటే తులారాశి వాళ్ళకి ఆనందంగా, ఐశ్వర్యంగా ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆనందము, కార్యసిద్ధి కలుగుతూ ఉంటాయి. అంటే కార్యసిద్ధి అంటే మీకు ఆల్రెడీ తెలుసు. 2nd భావాధిపతి కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడని మర్చిపోకూడదు. 2nd హౌస్ లార్డ్ ఉచ్చ స్థితిలో 4th భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్, అది మీ జాతకాలు ఇచ్చి వెళ్తారు. సరే, అది కాకుండా ధనయోగం మాత్రం బాగా పట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో కూడా మంచి అవకాశాలు వృద్ధి కలగడానికి, పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ చేసే వాళ్ళకి ముఖ వర్చస్సు పెరగడము, అలా ఆనందదాయకంగా ప్రతి విషయంలోనూ మీకు చాలా చాలా బాగుంటుంది. మీ తమ్ముళ్ళని, తోబుట్టు వాళ్ళని కలవడానికి అవకాశం ఎక్కువ ఉందండి మీకు. ఇంకా చెప్పాలంటే మీకు పనులందు పట్టుదల ఎక్కువ ఉంటుంది. సంతోషకరమైన వార్తలు మీరు వింటారు. శుభవార్తలు వినడానికే అవకాశం ఎక్కువ ఉంది. 4th భావంలో బుధ శుక్రుల కాంబినేషన్ ఏంటయ్యా అంటే, బుధ శుక్రుల కాంబినేషన్ అంటే ల్యాండ్స్, భూములు. కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది. భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, గృహాలు కొనుక్కోవడం అంటాం కదా, అవి ఉండి తీరుతాయి. బుధ శుక్రుల కాంబినేషన్ కూడా బంగారం, వస్త్రాలు కొనుక్కుంటారు, వాహనాలు, విన్నింగా చెప్పిన వాహనాలు కొనుక్కుంటారు. చదువు విషయంలో బ్రహ్మాండంగా రాణిస్తారండి. బుధ శుక్రుల కాంబినేషను, బుధ కుజుల కాంబినేషన్ అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఆపరేషన్స్ చేసే వాళ్ళకి మంచి బాగా వాళ్ళ సిద్ధహస్తులు అంటాం కదా, సిద్ధహస్తులు అంటాం కదా, అది బాగా ఉంటుందండి. 4th భావము చాలా బాగుంది. కుజుడు 4th భావంలో ఉండడం వల్లనే ఎగ్జాల్టేషన్లో ఉండడం వలన ధనయోగం పట్టుకుంటుంది. మీకు ఖచ్చితంగా వాహనాలు కొనుక్కుంటారు అన్న సందేహం లేదు. గృహాలు కానీ ఇందాక చెప్పినట్టుగా బాగుంటుంది. ఇందాక ఏం చెప్పినట్టుగా అంటే గృహాలు కానీ అలాగే ల్యాండ్స్ కానీ. అంతేకాకుండా వ్యవసాయదారులకు కూడా చాలా మంచి కాలము. 5వ స్థానంలో రవితో కలిసిన శని బాగున్నాడు కదా. 11వ ఇంటి వాడు కూడా 5మంలోకి వెళ్ళిపోయాడు. అంటే సంతానం వలన లాభస్థానం. 5మంలో రవి బుధులు కూడా ఉన్నారు. 22 నుంచి రవి బుధులు కూడా వస్తున్నాడు. అంటే రవి బుధులు కాంబినేషన్ అంటే 5వ స్థానంలో ఇక్కడ చాలా చెప్పాలండి మీకు. రవి శనులు 5వ స్థానంలో ఉన్నారు అంటే యోగమే. అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అది మంచి మంచి యోగాలు ఉంటాయి. రవి బుధులు 5వ స్థానం ఉన్నారంటే కాంబినేషన్ ఏంటయ్యా అంటే, రవి బుధుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు విద్యలో బాగా రాణించడానికి, అలాగే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు, ప్రేమగా ఉంటారు. 5వ స్థానంలో శని బుధుల కాంబినేషన్ ఖచ్చితంగా చెప్పాలి. శని బుధుల కాంబినేషన్ ఏంటంటే అంటే జనరల్గా చాలామందికి ఈ రచయితలు ఉంటారు. రచయితలు అంటే మీకు తెలుసు, వాళ్ళ యొక్క డైలాగులతోటి, వాళ్ళ యొక్క పదజాలంతో మంత్రముగ్ధులు చేస్తారు. ధనయోగం పట్టుకుంటుంది వాళ్ళకి. కంటిన్యూస్గా మీ లగ్న జాతకంలో కనుక, మీ జాతకంలో కనుక శని బుధులు కలిసి ఉంటే లైఫ్ లాంగ్ కూడా రచయితలుగానే ఉండి బాగా ధనం సంపాదించుకుంటారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని తీరుతారు. అలాగే ఇప్పుడు గోచర ప్రకారం మనం చూసుకుంటాం కాబట్టి బుధ శుక్రులు శని బుధుల కాంబినేషన్ వల్ల మీరు ఆ రంగం అంటే మీకు సపోజ్ ఈ రచయితలుగా ఉన్నారనుకోండి, మంచి పేరు ప్రఖ్యాతులు, ధనయోగం పట్టుకోబోతుంది, వస్తుంది మీకు. చూడండి కావాలంటే అప్పటికే 23వ తారీఖు నుంచి బుధుడితో కలిసిన శని. ఇంకా చెప్పాలంటే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు రావడానికి కూడా అవకాశం ఉందండి. శని ఉన్నాడు కదా అక్కడ, కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం. 6వ భావంలో ఉన్న రాహు మంచి విశేషమైన ఫలితాలు ఇస్తాడు. భూలాభము, గృహలాభము, కార్యసిద్ధి, ధైర్యము, ఉత్సాహము అవన్నీ కూడా
6వ భావం రాహు కాంపిటీషన్ సక్సెస్లో కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యేట్ చేస్తుంటాడు. విదేశ పర్యటన అయ్యేట్ చేస్తుంటాడు, స్టాంపింగ్ అయ్యేట్ చేస్తుంటాడు, వీసా వచ్చేటి చేస్తుంటాడు. మాట్లాడండి. 7వ భావంలో గురుడు వివాహ శుభకార్యాలు వచ్చేటి చేస్తారు మీ దగ్గర, మీ ఇంట్లో చేస్తారు. శని దృష్టి ఉండే డిలే అవుతుంది, కానీ గురుడు 7వ భావంలో ఉన్నంత కాలము వివాహ శుభకార్యాలు మంచే చేస్తాడు మీ రాశి వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే బిజినెస్ పరంగా మీరు బిజినెస్లో కూడా చేస్తారు. మీరు చాలామంది బిజినెస్లో కూడా రాణిస్తారు అన్నలో సందేహం లేదు. బిజినెస్లో కూడా బాగా రాణిస్తారు. విహారయాత్రలు చేయడము, సన్మానాలు జరగడము, కొంతమందికి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ పెరగడము జరుగుతుంది. అష్టమంలో చంద్రుడు అనేవాడు మంచివాడు కాదు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఎందుకు మంచివాడు కాదన్నా నేను, దశమాధిపతి మీకు అష్టమంలో అంత ఇంపార్టెంట్ మంచివాడు కాదు. అష్టమ స్థానాధిపతి బాగున్నాడు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావు, హాయిగా చాలా బాగుంటారు. 9th హౌస్ లార్డ్ బుధుడు అయ్యాడు మీకండి. ఇక్కడ చెప్పాలి, 9th హౌస్ లార్డ్ ఎవరు? బుధుడు. పంచమ స్థానంలోనూ 4th భావంలోనూ పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు ఏంటంటే మంచి చేస్తాడంటే మీ యొక్క బిజినెస్ని బాగా డెవలప్ చేస్తాడు. అలాగే మీ యొక్క చదువు విషయంలో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. 9th భాగ్యస్థానం అంటే సినిమా రంగం, సినిమా షూటింగ్లు, బుధుడి కారకత్వం కదండి. తెలివితేటలకు జ్ఞాన సంపద ఉంటుంది, అంటే బుద్ధిబలం బాగా పెంచుతాడు కదా. దానివల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధికరంగానే ఉంటుంది. భాగ్యాధిపతి బుధుడు అవ్వడం వల్ల మీకు సముద్ర స్థానము, గంగా స్థానం కూడా చేస్తారు. అంటే ఏంటంటే కాశీ వంటి క్షేత్రాలు కొంతమంది మీ జాతకాలు ఇచ్చే వెళ్తారు. గురువుగారు సందర్శిస్తారు, పీఠాధిపతులు సందర్శిస్తారు. మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, ధనం అదృష్టం మీ తోడుగా ఉంటుంది. 10వ భావాన్ని చూసుకోండి. 10th హౌస్ లార్డ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ రాశి అంటే తులారాశి, చరరాశి. 10th హౌసు చరరాశి. ఎక్కడున్నాడు మీ రాశ్యాధిపతి శుక్రుడు, మీకు రాశ్యాధిపతి శుక్రుడు బాగానే ఉన్నాడు. కానీ 10th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు. కేంద్రాధిపత్య పాపి కేంద్రంలో మళ్ళీ చరరాశిలో ఉన్నాడు. అంటే ఉద్యోగ రీత్యా మీరు ప్రయాణాలు చేస్తారు. 22, 23వ తారీఖుల్లో మీకు ప్రయాణాలు తప్పవు జాబ్ రీత్యా. కానీ కేంద్రాధిపత్య దోషం అవుతాడు అక్కడ. కానీ కుజ బుధ శుక్రుడు దశమాన్ని చూస్తాడు కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయి, అందులో డౌట్ లేదు. కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళకి కూడా వస్తాయండి. మాట్లాడండి తులారాశి వాళ్ళకి. 11వ భావంలో చంద్రుడు ఉన్నాడు, 24వ తారీఖు వస్తాడు. చంద్రుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. అంటే మీ వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా ఏదో ధనం సంపాదిస్తారు. అంటే మంచి తెలివితేటలతో ఫైనాన్షియల్ బెనిఫిట్స్, ప్రమోషన్స్ రావడము, ఏదో మొత్తానికి బాగుంటుంది. మీ అక్కలు చాలా బాగుంటారు. 12వ భావంలో ఉన్న కేతువు మంచివాడు కాదు కదా, మంచివాడు కానే కాదు, అయినా ఆయన జ్ఞాన సంపదని ఇస్తాడు. బుద్ధిబలం కంటే జ్ఞాన సంపదను ఎక్కువ ఇస్తాడు. దైవ దర్శనాలు కలిగేటి చేస్తుంటాడు. జనరల్గా 12వ భావంలో కేతు సన్మానాలుగా కూడా కొన్ని సందర్భాల్లో చేయడం అవకాశం కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చా ఉంటుంది. ఏదేమైనా 24వ తారీఖుని పౌర్ణమి కాబట్టి మాఘమాస పౌర్ణమి అద్భుతమైన రోజు. ఆ రోజు మాత్రం మీరు సముద్ర స్నానాలు కానీ, మీకు మంచి స్థానాలు ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా సరే మంచి దేవుడిని తలుచుకుని, అమ్మవారిని తలుచుకుని చేసుకోవడం, గంగేయచ్చు యమునేయచ్చు ఉన్నాయి కదా, అలా చేయడము. తర్వాత ఏమో ఇంట్లో అమ్మవారి పూజలు చేసుకోవడము, శివాభిషేకాలు చేయించుకోవడము, దానాలు ఇవ్వడము, ఒక సద్బ్రాహ్మడికి భోజనం పెట్టడం వల్ల మంచి ఫలితాలు, అదృష్టము మీ వెంటే ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అద్భుతం అండి. అంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి బాగున్నాడు, ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయన సప్తమాధిపతి కలిసి ఉన్నాడు. అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి, కార్యోత్సాహంతో ఉండడానికి, కార్యసిద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి, అందులో డౌట్ లేదు. ఈ వారంలో ఉన్నాయి, మంచి పనులు చేస్తారు. రాశ్యాధిపతి 3వ భావంలో అదృష్టం బ్రహ్మాండంగా ఉన్నాడు. 2nd భావాన్ని గురుడు చూడడం వల్ల, 2nd భావాధిపతి 6వ భావం ఉండడం వలన కూడా శత్రువుల ద్వారా ధనయోగం ఉంటుంది. శత్రువుల ద్వారా ఎలా వస్తుందా అంటే శత్రువులు మిత్రులు అవుతారు అంతే. అలాగే భోజన వసతి చాలా బాగుంటుంది. మీకు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. 2వ భావాన్ని గురుడు చూడడం వల్ల కుటుంబంలో సఖ్యత, సౌఖ్యము, డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే భార్యాభర్తలు కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ తక్కువగా ఉంటాయండి. ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికీ కాదు, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఏదేమైనా కంఠధ్వని చాలా బాగుంటుంది. మీకు ఎక్కువ ముఖవర్చస్సు చాలా బాగుండము, పాటలు పాడడము ఎక్కువ అలవాటు. లేక బుధ శుక్రులు కాంబినేషన్ అండి. కుజుడు కూడా ఉన్నారు 3వ భావం ఉండవాలంటే ధైర్యంగా ప్రతి పని ముందంజలో ఉండడము. బుధ శుక్రులు కాంబినేషన్ వల్ల కొంతమందికి ల్యాండ్స్ కొనుక్కోవడము, లేకపోతే మీకు సినిమా రంగంలో డెవలప్ అవడము, ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ రంగంలో డెవలప్ అవడము, వస్త్రాలు కొనుక్కోవడము, కంటిన్యూస్గా మీరు స్పోర్ట్స్లో ఆడుతున్నారు అనుకోండి, కంటిన్యూస్గా డెవలప్మెంట్స్ ఉండడము, జనాకర్షణ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా స్టాక్ అండ్ షేర్స్ 3వ భావం బాగుందంటే ఎక్కువగా సంతోషకరమైన వార్తలు మీరు వింటారు. ధైర్యం, భరోసా ఇవ్వడం, మంచిగా అద్భుతంగా ఉండడం చాలా అద్భుతం. వే ఆఫ్ లివింగ్ స్టైలే చాలా బాగుంటుంది. 4th భావంలో రవి
ఫోర్త్ భావంలో శని. తప్పు కదా? తప్పే. ఫోర్త్ భావంలో శని అంటే మీకు అర్ధాష్టమ శని. కానీ మీ దశమాధిపతి కూడా ఫోర్త్ భావంలో ఉండడం అనేది, ఫోర్త్ భావాధిపతి 10th హౌస్లో ఉన్నాడు. సరే, ఆ పక్క పెడితే ఫోర్త్ భావంలో రవి శనులు తప్పు, కానీ రవి బుధులు కూడా అక్కడ ఉన్నారు కదండి. 23వ తారీఖుని రవి బుధులు కాంబినేషన్ వచ్చేస్తున్నారు ఫోర్త్ భావంలో. అంటే చదువు ఇస్తారు. చదువు భావం బ్రహ్మాండంగా ఉంటుంది. వాహనాన్ని ఇస్తారు. డైనమిక్గా ప్రతి విషయంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. శని బుధులు కాంబినేషన్ వల్ల రచయితలుగా బాగా పేరు ఖ్యాతలు తెచ్చుకుంటారు. శని బుధులు కాంబినేషన్ రచయితలుగాను, సంభాషణలు బాగా రాసేట్టుగాను, ధనయోగం ఉండేట్టుగాను, కంటిన్యూస్గా మీరు ఆ వృత్తిలో ఉండేట్టుగా శని బుధులు కాంబినేషన్ ఉంటుంది. రాహు పంచమస్థానంలో ఉండడం వల్ల గొప్ప విశేషం ఏం కాదండి. పిల్లల విషయంలో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. కొద్దిగా మీ అంటే మీరు రావాల్సిన సంపదలు తగ్గుతూ ఉంటాయి. అంటే షేర్స్ మార్కెట్లో పెట్టారనుకోండి, లాసెస్ వస్తాయి. జాగ్రత్త పడాల్సి వస్తుంది. 6th హౌస్లో గురుడికి శని దృష్టి, అంటే మీకు శత్రు భయం కూడా ఉంది. శత్రు భయం ఉంది. రోగాలు కూడా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 6వ భావంలో గురుడు అంత మంచివాడు కాదు. అంత మంచివాడేం కాదు. అంటే అద్భుతమైన ఫలితాలు సాహసించి ఇవ్వలేడు. కానీ 7వ భావంలో చంద్రుడు నడుచారా, ఆయన మంచి కార్యక్రమాలు వచ్చే స్థితిలో ఉన్నాడు కదా. ఆయన మీకు 9th హౌస్లో ఆర్డ్ అయ్యాడు కదండి. మీకు వృశ్చిక రాశి వాళ్ళు 9th హౌస్లో ఆర్డ్ అయ్యాడు కాబట్టి 9th హౌస్లో సప్తమంలో ఉండదు కాబట్టి భార్యాభర్తల విషయంలో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు కలిసి కూడా. సరే, తర్వాత వాళ్ళ ఉద్యోగం అంటే వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడండి. 22, 23 తారీఖుల్లో చంద్రుడు 9th హౌస్లో ఉన్నాడు. అంటే ముఖ్యంగా పుణ్య నదులు స్నానాలు చేయించేస్తాడు. ఎందుకంటే కర్కాటక రాశి జలతత్వ రాశి కదా. జలతత్వ రాశిలో చంద్రుడు ఉండడం వలన పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు, గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్రాల దర్శనాలు, గురువుగారిని పీఠాధిపతులు కలిసేట్టుగా చేయడం. చంద్రుడు భాగ్యం కదా. భాగ్యాన్ని వృద్ధి చేయడం, లక్ష్మీదేవిని మీరు ప్రసాదించడం. చంద్రుడి యొక్క సోదరుడే కదండి. చంద్రుడి సోదరుడే కదండి లక్ష్మీదేవికి. అలాగే భాగ్యస్థానం బాగుండడం వల్ల ఇంకా అనేక రకాలైన యోగాలు కలుగుతాయి. అలాగే సరయూ నదుల స్నానాలు, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనాలు, మాట్లాడండి అయోధ్య శ్రీరామచంద్రుడు. ఇట్లాగా భాగ్యానికి చాలా బాగుంటుంది. మీరు ఏ వ్యాపారాలు చేసినా ఆ వ్యాపార వృద్ధి ఉంటుంది. ముఖ్యంగా మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళకి చాలా వృద్ధి కలుగుతుంది. 22, 23 తారీఖులో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10th హౌస్లో చంద్రుడు 24వ తారీఖు చంద్రుడు ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ 10th హౌస్ని చూసుకున్నాడు. శని కూడా చూస్తున్నాడు. ఇలా చూసుకోవడం వల్ల అంటే 10th భావం వృద్ధి అవుతుంది. అక్కడంటే రాజకీయ నాయకులకు కానీ, 10th భావం అంటే ఏంటంటే మీకు ఐరన్, స్టీలు, కోలు ఉన్నారు సరే, ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకి, పెట్రోలియం శాఖలో పనిచేసే వాళ్ళకి, ఇట్లాగా మీరు అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి, శని కారకత్వంలో ఉంటారు సరే, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ శని కూడా చూస్తాడు కాబట్టి కొద్దిగా డెవలప్మెంట్స్ కొద్దిగా కష్టపెట్టి ఇస్తాడు. కానీ అల్టిమేట్గా ఇచ్చి తీరతాడనలో సందేహం లేదు. రవి శనుల కాంబినేషను అలా ఉంటుందన్నమాట. ఇంకా 11వ భావంలో కేతు ఒక్కడు చాలండి. మీకు అనేక రకాలుగా దోషాలన్నీ పోగొట్టి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంలో కేతు ఒక్కడు చాలు. 11వ భావంలో కేతు తృప్తిని, ఆనందాన్ని, అదృష్టాన్ని, భూముల్ని, బంగారాన్ని, ఇంకా అనేక రకాలుగా తృప్తిని, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీని వృశ్చిక రాశి వాళ్ళకి ఇచ్చి తీరుతారు కదా సార్. ఎందుకు? కేతు కుజ సమానుడు కాబట్టి. 11వ భావంలో అతను మంచి రాశిలో లేకపోయినా, కన్యారాశిలో ఉన్న మిత్రక్షేత్రంలో లేకపోయినా సరే మంచి యోగాన్నే కలిగిస్తాడు. అందుకనే గణపతి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. 24వ తారీఖునే మాఘమాస పౌర్ణమి అండి. మాఘమాస పౌర్ణమిని వదులుకోకూడదు మనం. ఆ రోజు సముద్ర స్నానాలు, గంగా స్నానాలు, ఇది ఏ రకమైన స్నానాలు చేసినా మంచి ఫలితాలు, పుణ్యం లభిస్తుంది. పుణ్యం కొద్దే కదండి బిడ్డలు, పురుషుడు కూడా పుణ్యం లభిస్తే చాలు. పుణ్యం లభించాలంటే గంధం కృష్ణుడికి రాయాలి, ఈశ్వరుడికి రాయాలి, విష్ణుమూర్తికి రాయాలి. రాస్తే గంధం రాస్తే పుణ్యం వస్తుంది మనకి. అలాగే కేతు ప్రభావం వల్ల ఇంత మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ విధంగా మీ వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి. అందుకనే సముద్ర స్నానం చేస్తూ, అమ్మవారిని పూజిస్తూ, శివాభిషేకాలు చేసుకుంటూ, ఆ రోజు దానాలు చేసుకోవడం వలన మంచి లోకాలకి జన్మ చాలించిన తర్వాత మంచి లోకాలకు వెళ్తామని శాస్త్రం. ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందామండి. ధనుర్రాశి మీ రాష్ట్రాధిపతి మీరు రాసిన చోట్ల బ్రహ్మాండంగా ఉంటారు. అంటే ధైర్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, కష్టపడి కార్యసిద్ధి చేస్తుంటారు. కార్యసిద్ధి అంటే ఏంటంటే మీరు అనుకున్న పనులు సక్సెస్ చేయడమే. గురుడు మీ రాశిని చూడడం వల్ల ఇవన్నీ జరుగుతాయండి. పైగా 12th హౌస్ లార్డ్ కుజుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ కూడా అవ్వచ్చు. అలాగే బుధ శుక్రుల కాంబినేషను, అలాగే కుజుడు వలన ధనయోగము, బాగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉండి ధనయోగం కలిగి తీరుతుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వలన మీరు దాని ఏమంటారు, వస్తువులు, వాహనాలు కొనుక్కోవడము జరుగుతుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వాహన యోగము సిద్ధిస్తుంది అన్న సందేహం లేదు.
కుజబుధుల కాంబినేషన్ అంటే ఇవన్నీ కాంబినేషన్స్ ఏంటంటే ద్వితీయ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అందంగా తయారవుతారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు, బాగా పాటలు పాడుతుంటారు, యాంకరింగ్ చేస్తుంటారు, కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటారు, మీ మాటకి విలువ పెరుగుతుంటుంది. రవిశనులు 3వ భావంలో ఉన్నారు అంటే రవిశనులు 3వ భావం అంటే ధైర్యం, ప్రతి పనిలో ధైర్యం అంటే మీ తోబుట్టు వాళ్ళని కలవడము, అలాగే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటూ ఉండడము, మీరు ఈ వారం మొత్తం కూడా శుభవార్తలు వినడము, మంచి ధైర్యం ధైర్యంగా ఉండడం. రవిశైలి కాబట్టి ధైర్యం, భరోసా ఇవ్వడము, అలాగే ఏ పని చెప్పినా పట్టుదలగా చేస్తారు ఉండవు. చాలా బాగుంది. 4వ భావంలో రాహు ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు ఫారెన్ కంట్రీస్ తీసుకెళ్తారు, కానీ మీ మదర్ గారికి మీ చదువులోనూ కొన్ని ఆటంకాలు కలిగించడంలో కూడా రాహు సిద్ధాస్తుడు. సో రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. 4వ భావంలో గురుడు, పంచమ భావంలో గురుడు అనుకోండి అద్భుతం, అదృష్టం అనమాట. సాహిత్య రంగంలో మీకు మీరే మేటి అంటే సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. శని బుధులు కాంబినేషన్ చెప్పడం మర్చిపోయాను ఇందాక. శని బుధులు కాంబినేషను 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రయాణాలు చేస్తుంటారు, దగ్గర ప్రాంత ప్రయాణాలు. దీనివల్ల మీకు ఆపర్చునిటీస్ వస్తుంటాయి, రచయితలుగా మీకు ఆపర్చునిటీస్ వస్తాయండి. అంటే మీరు బాగా సంభాషణలు రాస్తుంటారు కదా, అదొక అదృష్టం మీకు. ధనం కీర్తి ధనము బాగా వెన్నంటే ఉంటాయన్నమాట. మీకు మీ సంభాషణలతో చతురత కలిగిస్తుంటారు, అందుకనే గర్వపడుతుంటారు. మరీ గర్వం కాదు, అదృష్టంగా కలుగుతుంది. అలాగే గురుడు పంచమ స్థానం ఉండడం వల్ల కూడా గేయ రచనలకి చాలా బాగుంటుంది, స్పోర్ట్స్ రంగంలో వాళ్ళకి బాగుంటుంది, ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా బాగుంటుంది. అంటే వాళ్ళకి ధనం రావడము అది జరుగుతుంది అనడంలో సందేహం లేదు. పుత్ర సంతాన యోగం కూడా కలుగుతుంది. అష్టమాధిపతి అయిన చంద్రుడు 6వ భావంలో ఉన్నాడు. అంటే 6వ భావంలో చంద్రుడు ఎప్పుడు ఉంటాడంటే 18 తారీఖు ఉంటాడు. ఆయన 18 తారీఖు ఉండడం వల్ల 8వ ఇంటి 6 ఇంట్లో ఉండడం వల్ల యోగం, రాజయోగం కలుగుతుంది. అది మీకు ఈ జాతకాల ప్రకారము యోగం కలుగుతుంది. అలాగే 7వ స్థానాధిపతి కూడా శుక్రుడు 2వ భావంలో ఉన్నాడు. అంటే 2వ భావంలో ఉండడం ఏం చేస్తుంటాడంటే ధనాన్ని భార్యాభర్తల ద్వారా, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా ధనయోగాన్ని కలిగిస్తాడు. అలాగే మీకు ఇంకా చెప్పాలంటే వస్త్రాలు కొనుక్కునేట్ చేస్తూ ఉంటాడు, వాహనాలు కొనుక్కునేట్ చేస్తుంటాడు. అష్టమాధిపతి అష్టమ స్థానంలో 22, 23 తారీఖులో ఉంటాడు. అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడంటే సడన్ గెయిన్స్, మీకు సడన్ గెయిన్స్ అంటే ఊహించని విధంగా లాభాలు 23, 24 తారీఖుల్లో ఉంటాయి. లాభాలు అంటే అదృష్టం ఉండడము, మీకు సడన్ గెయిన్స్ రావడం ఇవన్నీ జరుగుతుంది. పైగా 9వ భావంలో 24th చంద్రుడు ఉన్నాడు, భాగ్యంలో చంద్రుడు, భాగ్యాధిపతి 3వ భావంలో. అంటే 3, 9 కనెక్షన్ ఉంది. 3వ భావాధిపతికి 9th హౌస్ లార్డ్కి కనెక్షన్ ఉంది. కనెక్షన్ అంటే రవిశైలి కలిసి ఉండడం, చంద్రుడు కలిసాడు. ప్రయాణాలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఎక్కడ చేస్తారు? చంద్రుడు కూడా ఉన్నాడు కదా, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడము, అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనము, అమ్మవారి యొక్క దర్శనము, గంగా స్నానాలు, గోదావరి స్నానాలు, ఇంకా చెప్పాలంటే కొంతమందికి త్రివేణి సంగమ స్నానాలు, సరయూనద స్నానాలు, శ్రీరామచంద్రుడు అయోధ్య దర్శనాలు, ఇలాగా భాగ్యస్థానం అన్ని విధాలుగా సౌఖ్యంగా ఉంటుంది. మీ చదువులో వృద్ధి కలుగుతుంది, విదేశ పర్యటన జరుగుతుంది, మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. గురువు గారిని సందర్శిస్తూ ఉంటారు, పీఠాధిపతులను సందర్శిస్తుంటారు, గురు సేవ చేసుకుంటూ ఉంటారండి మీరు. అంత మాటలేంటి, 10th భావంలో కేతు ఉన్నాడు. 10th భావంలో కేతు ఏం చేస్తాడండి? కుజ సమానుడు. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు సంభవించి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. 2వ భావంలో కూడా ఉన్నాడు కదా, 21వ తారీఖు వరకు 2వ భావం ఉంటాడు. అంటే మీరు చేస్తున్న ఉద్యోగం ద్వారా ధన సంపాదన, చేస్తున్న ఉద్యోగం ద్వారా ప్రయాణాలు, అలా చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీరు ఫైనాన్స్ రంగంలోనూ, అలాగే ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలోనూ పనిచేస్తుంటారు సరే, వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. 11వ భావాన్ని గురుడు చూడడం వలన, 11వ భావాధిపతి శుక్రుడు కూడా 2వ ఉండడం వలన ఫైనాన్షియల్గా బాగా వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా ధన సంపాదన ఉంటుందండి, అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా మీకు ఉద్యోగం ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు వ్యయభావంలో శని చూస్తాడు కాబట్టి కొద్దిగా ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, సన్మానాలు కూడా జరుగుతాయి. ఏదేమైనా 24వ తారీఖున మాఘమాస పౌర్ణమి. మాఘమాస పౌర్ణమి ఎవ్వరు వదులుకోరు. స్నానాలే, మాఘమాస స్నానాలే చాలా ఇంపార్టెంట్. అందులో పౌర్ణమి రోజు వచ్చే స్నానాలు మహా అదృష్టాన్ని భావించవచ్చు. ఆ రోజు చేసే దానాలు అద్భుతం, అలాగే శివాభిషేకాలు, అనేక రకాలుగా పుణ్యఫలం అండి ఆ రోజు. అదృష్టం, ఆ పుణ్యాన్ని మీరు మూట కట్టుకోండి, అద్భుతంగా మంచి మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. మకర రాశి వాళ్ళకి బుధ కుజ శుక్రుల కాంబినేషన్ మీ రాశిలో ఉండడం వలన మంచి అదృష్టం తోడవుతుందండి. ఎందుకంటే బుధ శుక్రుల కాంబినేషన్ అంటే మీకు తెలియదేం కాదు, మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధ శుక్రుల కాంబినేషన్ వలన ఆనందము, ఐశ్వర్యము, అదృష్టము, అలాగే ప్రతి పనులను ధైర్యము. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ఇక్కడ సంగీత సాధనలోను,
అద్భుతంగా ఉండము. సినిమా రంగంలో లగ్నాలు బుధ శుక్ర కాంబినేషన్ వల్లే కదా డెవలప్ అవడానికి జరుగుతుంది. కానీ రవిశనులు కాంబినేషన్ మాత్రం మంచిది కాదు. ద్వితీయ భావంలో రవిశనులు అంటే అసలు శనే ఇబ్బంది కలిగిస్తుంటాడు. ద్వితీయ భావంలో అంటే భార్యాభర్తలను దూరంగా చేయడము, అదే భార్యాభర్తల విషయంలో మధ్యలో ఇబ్బంది కలిగించడము, ఆ కుటుంబంలో కలహాలు తెప్పించడం జరుగుతుంది కదా. కానీ ద్వితీయ భావంలో రవితో కలిసి ఉండే బుధుడు ఉన్నాడు రెండో తారీఖుని. రవి బుధుల కాంబినేషన్ చాలా బాగుంది. రవి బుధుల కాంబినేషన్ ఏంటి? ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడము, కుటుంబంలో వృద్ధి కలగడము, మంచి మంచి పాటలు పాడే వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉండడం, ఇవన్నీ రవి బుధుల కాంబినేషన్ వల్ల కూడా జరుగుతుంది. ఫైనాన్స్ రంగంలో కూడా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. శని బుధులు కాంబినేషన్ ద్వితీయ భావంలో ఉండడం వల్ల ధన సంపాదన ఉంటుంది. ఎవరికి? రైటర్స్కి బాగా. రైటర్స్ అంటే ఎవరంటే గేయ రచయితలు కానీ వాళ్ళు ఉంటారు. గేయ రచయితలకి గేయ అందుకని రచయితలకి వాళ్ళ యొక్క డైలాగులతోటి జనాలు మంత్రముగ్ధులు చేస్తారు. ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉండేది చేసుకుంటారు. మూడో భావంలో రాహు మంచివాడు కదండి. బాహువులు మీకు తిప్పుతాడు. బాహువులు అంటే భుజాలు అంటే ఏంటంటే మంచి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. మూడో భావం జలతత్వ రాశి రాహు కూడా ఉన్నాడు కాబట్టి అంటే మీ ప్రయాణం చేసేటప్పుడు ఫ్లైట్స్లోనూ అలాగే నదుల్లోనూ సముద్రం జనరల్గా ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం, దగ్గర పెద్ద ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఫోర్త్ భావంలో గురుడు ఏం చేస్తాడంటే సెకండ్ హౌస్ చూస్తూ ఫోర్త్ భావం చూస్తున్నాడు. అంటే గురుడు ఫోర్త్ భావంలో ఉండడం వలన విద్యలో బాగా సంప్రాప్తిస్తుంది. విద్యలో రాణిస్తారు. మదర్ గారి పరిస్థితి బాగుంటుంది. గురుడు ఫోర్త్ భావంలో ఉండడం వలన వెండి బంగారు నగలు కొనుక్కుంటారు. ఫోర్త్ భావంలో గురుడు ఉన్నారు కాబట్టి వస్త్రాలు కూడా కొనుక్కుంటారు. ఖచ్చితంగా ఉంటుంది. పైగా సంగీతం బ్రహ్మాండంగా ఇష్టం పడుతూ ఉంటారు. పంచమ స్థానంలో చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. పంచమాధిపతి మీ రాశిలో ఉన్నాడు. అంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి బాగుంటుంది. ప్రేమగా మీరు ఉంటారు. ప్రేమగా ఉండడం అంటే ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి. జనాకర్షణ ఎక్కువ ఉంటుంది. మీకు పంచమ స్థానం బాగుంది కదండి. అందంగా ఉంటారన్నమాట మీరు. అలాగే ఈ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇంత చెప్పినట్టుగానే సక్సెస్ఫుల్గానే ఉంటుంది. అందులో డౌటే లేదు. 7వ భావంలో కనుక చంద్రుడు ఉన్నాడు. 7వ భావంలో చంద్రుడు తప్పు కదా. అంటే 22, 23 తారీఖుల్లో చంద్రుడు సప్తమ స్థానంలో ఉండడం తప్పు. కానీ యోగంతో ఉన్నాడు. కుజుడు, బుధుడు, శుక్రుడు కూడా సప్తమ భావం చూడడం వల్ల 22, 23 తారీఖుల్లో మీకు భాగస్వాములు ఉంటారు కదా, లైఫ్ పార్ట్నర్స్, భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండడము, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, వ్యాపారాభివృద్ధి కలగడము అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అష్టమాధిపతి చంద్రుడు ఉండి అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో 24వ తారీఖు చంద్రుడు ఉన్నాడు. అష్టమాధిపతి ఫోర్త్ భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే భార్యాభర్తల విషయంలో ధనం ఖర్చు అవ్వడము, భార్యాభర్తలకి ఇద్దరిలో ఒకళ్ళకి కొద్ది హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, దాని రీత్యా ధనం ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కేతువు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో ఉన్న కేతువు ఖచ్చితంగా విదేశాలు తీసుకెళ్ళడానికి, టెంపుల్స్ దర్శనానికి అవకాశాలు ఉంటాయి. కుజుడి యొక్క టెంపుల్స్ దర్శనం చేసుకుంటారు. ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశ పర్యటన జరుగుతుంది. స్టాక్ అండ్ షేర్స్ పక్కకు పెడితే మనకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కేతు కదా, భాగ్యంలో ఉన్న కేతు బ్రహ్మాండంగా అది సక్సెస్ చేస్తాడండి. వాళ్ళు ఏ బిజినెస్ అని సక్సెస్ చేస్తాడు. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలకు వెళ్ళి తీరుతారు మీరు. కేతు ఆ భావంలో, కేతు 9th భావంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా జనరల్గా చెప్పేది ఏంటంటే గంగా స్నానాలు, కాశీక్షేత్ర దర్శనాలు ఇవి చేసుకొని ఉంటారన్నమాట. 24వ తారీఖు కూడా అద్భుతమైన రోజు ఉంది కాబట్టి ఆ రోజు కూడా స్నానాలు చేస్తే మంచిది. త్రివేణి సంగమ స్నానాలు కూడా చాలా ఇంపార్టెంట్. గంగా సముద్ర స్నానాలు ఇవన్నీ, గురువుగారి దర్శనాలు, గురువుగారి పీఠాధిపతులు సందర్శించడం, మీ నాన్నగారి ఆస్తిపాస్తులు డెవలప్ చేయడం బాగుంటుంది. 10th భావాన్ని గురుడు చూస్తాడు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి, ప్రమోషన్స్, ధనము, వాళ్ళ యొక్క అదృష్టం కూడా తోడవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దశమస్థానం, కర్మస్థానం ఉంటాం కదా, మంచి మంచి పనులు చాలా బాగా చేస్తారు. భాగ్య రాజ్యస్థానాలు పర్ఫెక్ట్గా చాలా చాలా బాగున్నాయి. అంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో నిమగ్నమైపోయి దాని నుంచి డెవలప్మెంట్స్ ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. లాభస్థానం కూడా మీకు శని చూస్తున్నాడు. లాభస్థానం శని చూడడం అంత మంచిది కాదు కదండి. కానీ 11వ ఇంటి వాడు వచ్చే స్థితిలో బాగా ఉన్నాడు, విరాశిలో ఉన్నాడు. కాబట్టి 11వ ఇంటి వాడు బాగా ఉన్న ధనయోగం పట్టుకుంటుంది. రావాల్సినంత ధనం రాకుండా కొద్దిగా స్లో అయిపోతూ ఉంటుంది అనమాట. ఏదేమైనా కేతువు వలన, అలాగే 10th హౌస్ లార్డ్ శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు కదా, మంచిది, చాలా మంచిది. సో యోగమే అంటే మీకు బాగా యోగం ఇచ్చేవాళ్ళు ఎవరంటే గురుడు, రాహు అండ్ కేతువు. ఈ వీళ్ళ వలన, బుధ శుక్రుల కాంబినేషన్ వలన కూడా మీకు ఈ వారం మొత్తం కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సక్సెస్ అవుతారు. అందుకే చూడండి, 24వ తారీఖుని మనకి పౌర్ణమి వస్తుంది. మాఘ పౌర్ణమి అంటాం. ఆ రోజు చేసే సముద్ర స్నానాలు కానీ, పుణ్య నదుల స్నానాలు కానీ, గంగా స్నానాలు కానీ, త్రివేణి సంగమ స్నానాలు కానీ
కిటకిటలు ఆడిపోతూ ఉంటుంది. చాలా అదృష్టం. ఆ రోజు చేసే దానాలు కూడా అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి అనడంలో సందేహం లేదు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా భగవంతుడి దయ వల్ల మీకు అమ్మవారి పూజలు చేసుకోవడం, దానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. కుంభరాశిలోనే మీ రాశిలోనే శని రవులు ఉన్నారు. శని రవులు అంటే భయపడాల్సిన అవసరం లేదు. బుధుడు కూడా ఉన్నాడు. లగ్న సప్తమాధిపతి మీ రాశిలో కలిసి ఉంటే జనరల్గా అంటే తెలిసిన సంబంధం అవుతుంది అనేది కొద్దిగా కష్టపడితే తప్ప ఏది సక్సెస్ కాదు అని తెలిసిపోతుంది. పైగా మీకు ఏలినట్సే ప్రభావం కూడా ఉంది. రవిడే కలిశాడు. శని రవులకి ఇద్దరికి పడదు కదా అని ఎప్పుడు చికాకులు, కోపంగాను ఈ కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అక్కడ రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. సూక్ష్మగ్రహి అంటే మీకు బాగా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. దాని చూసిన వెంటనే బాగా గ్రహించి దాని యొక్క ప్రభావం ఉంటుంది. దానికి ప్రభావం అంటే మీకు బాగా గ్రహాల యొక్క ప్రభావం బాగా ఉండి సూక్ష్మంగా గ్రహిస్తూ ఉంటారు. స్థిరమైన స్వభావం, స్థిరమైన ఆలోచనలు ఉంటాయి. పైగా రాహు కూడా ఉండడం వల్ల ద్వితీయ భావంలో శని బుధుడు కాంబినేషన్ ఉండడం వల్ల మీకు కొంచెం కళారంగంలో ఇది ఉంటుందండి. అంటే పాటలు రాయడము, గేయ రచయితలుగా ఉండడము మీలో కొంతమంది ఉన్నారు. పాటలు జనరల్గా మీ రాసే డైలాగులు జనరంజకంగా ఉండి ధనం సంపాదిస్తారు. మీ రాశిలో ఉంది. పైగా రాహు ద్వితీయ భావం ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది కలిగించకపోయినా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు మూడో భావం ఉన్న గురుడికి మీ బ్రదర్స్లోనో సిస్టర్స్లోనో ఒకళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ గురుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేస్తాడు. మీ బ్రదర్ని బాగా ఉన్నతమైనటువంటి పదవులు ఉండేట్టుగా ఉన్నతంగా రాణించడం చేస్తూ ఉంటాడు. ఫోర్త్ భావంలో చంద్రుడు అన్నాడు కదండి, చదువులో ఆటంకాలు కలిగిస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా మీకు చంద్రుడు వచ్చే స్థితిలో ఉన్నాడు, 6వ భావాధిపతి వచ్చేలా ఉన్నాడు. కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దాని గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. పంచమస్థానాధిపతి అంటే బుధుడు ఉన్నాడు. మీకు బుధుడు పంచమస్థానంలో ఉన్నాడు. బుధుడు పంచమస్థానాధిపతి బుధుడు 12వ భావం అంటే పిల్లల వల్ల కొద్దిగా ఖర్చులని, కొద్దిగా చిన్న చిన్న టెన్షన్స్ అనేది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప ఏం భయపడాల్సిన అవసరం లేనేలేదు. 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం 22, 23 తారీఖుల్లో హర్షయోగము అంటాం. హర్షయోగం ఉన్న వాళ్ళకి దానగుణము, అదృష్టము, సేవకాజనము, తలవంతరంకి వచ్చే ధనయోగము ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. సప్తమ స్థానంలో చంద్రుడు 24వ తారీఖునే ఉన్నాడు. అంటే రవిచంద్రులు సంసప్తకంలో ఉన్నారు. అంటే 24వ తారీఖున ఏమంటారు? పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి. సప్తమ స్థానంలో మీకు ఉన్నాడు. అంటే బిజినెస్ విషయంలో బాగా సక్సెస్ అవ్వడము, భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడము, అనేక రకాలుగా మీకు అదృష్టం కలగడం జరుగుతుంది. పౌర్ణమి కదండి, పౌర్ణమి పూట మాఘమాస పౌర్ణమి అంటే మాటల. కానీ అష్టమ స్థానంలో కేతు తప్పు. అంటే అనారోగ్య సమస్య సృష్టించడానికి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ఆయనే కారకుడు అవుతుంటాడు. కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటే క్రమేపీ తగ్గుముఖం పట్టి తీరుతాయి. భాగ్యస్థానాన్ని గురుడు చూడడం గొప్ప అదృష్టం. అంటే భాగ్యాధిపతి కూడా మీకు 12వ భావంలో ఉన్నాడు. 12వ ఇంటి వాడు 12లో ఉన్నాడు. అంటే 12 ఇంటి వాడు కాదు, 9వ ఇంటి వాడు 12 ఉన్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్ ఖచ్చితంగా వెళ్తారు. గురు దృష్టి కూడా ఉంది కాబట్టి భాగ్యస్థానానికి మీరు చేస్తున్న వ్యాపారాలు, చదువులు వృద్ధి కలుగుతూ ఉంటాయి. గురుదృష్టి సప్తమ స్థానానికి ఉందంటే జనరల్గా ఏం చెప్తాం మనం? పుణ్యక్షేత్రాల దర్శనము, గురువు గారిని పీఠాధిపతులు కలవడము ఇవన్నీ అంటాం కదా, ఖచ్చితంగా అవే. అలాగే మీరు కాశీ వంటి క్షేత్రాలు కానీ, గయా కాకుంటే కాశీ క్షేత్రాలు, గంగా స్నానాలు, అది కానీ సరయూన స్నానము అంటే మనకు తెలుసు శ్రీరామచంద్రుడు అద్భుతమైన అయోధ్య, అది కానీ త్రివేణి సంగమంలో కానీ ఇలాగా 24వ తారీఖు చేస్తే చాలా మంచిది. స్నానాలు చేయడానికి గురుడు కారకుడు అవుతాడు కాబట్టి మంచి యోగాన్ని సృష్టిస్తున్నాడు. భాగ్యస్థానం గురుడు చూడడం వల్ల కూడా చదువు విషయంలోనూ, ఐశ్వర్యం విషయంలోనూ, మీరు చేస్తున్న బిజినెస్ విషయంలోనూ డెవలప్మెంట్స్ బాగా ఉంటాయండి. కానీ ఉద్యోగం విషయంలో మాత్రం కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అనుకున్నట్టుగానే ఉద్యోగాలు రాకపోవడము, కొద్ది ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము, ఇలా చిన్న చిన్న చికాకులు ఉండడం జరుగుతుంది. కానీ 11వ భావాన్ని గురుడు చూడడం వల్ల, 11వ భావాధిపతి అవ్వడం వల్ల ధనయోగం సంప్రాప్తిస్తుంది. మీ బిజినెస్ల ద్వారా చేసే డబ్బులు బాగా వస్తాయనే సందేహం లేదు. మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు సార్ అన్నయ్య, వాళ్ళకి చాలా బాగుంటుంది, మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అతనికి. అలాగే కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. ఏమీ భయపడుతున్న అవసరం లేదు. కానీ కుజుడితో కలిసి బుధుడితో కలిసి శుక్రుడు 12వ భావంలో ఉండడం అంత గొప్ప అదృష్టమే కాదండి. కుజుడు 12వ భావంలో తప్పు అని అంటాం కదా, అంత అదృష్టమే కాదు. కొద్దిగా ఖర్చులు అధికంగా ఉండడము, కొద్దిగా చిన్న చిన్న దెబ్బలు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికే ఈ కారణం అవుతుంది. కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా సూర్యారాధన చేసుకోవడము, పుణ్య నదుల స్నానాలు చేయడం వల్ల, విష్ణువుని ఆరాధించడం వల్ల, అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వల్ల వాళ్ళకి బాధలు పర్ఫెక్ట్గా తగ్గిపోతూ ఉంటాయి. కేతువు ఉన్నాడు కాబట్టి అష్టమంలో వినాయకుడు పూజ చేసిన తర్వాతే మిగతా అవన్నీ పూజలు చేసుకుంటే మంచి అభివృద్ధి పదంలో మీరు ఉంటారు. మీనరాశి అండి, మీనరాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. అంటే రాశిలో రాహు ఉన్నది మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ద్వితీయంలో గురుడు ఉన్నాడు. గురుడు పర్ఫెక్ట్గా బలంగా ఉన్నాడు కాబట్టి చక్కటి భోజనం, వస్త్రాలు కొనుక్కోవడం, ఆభరణాలు కొనుక్కోవడం, ధనయోగం పట్టడం, కుటుంబంలో వృద్ధి కలగడం. కానీ శని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఇవన్నింటినీ మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీరుతుంటాయి.
అలాగే మీకు కంఠధ్వని బాగుంటుంది కదా, ముఖ వర్చస్సు బాగుంటుంది కదా, సినిమా రంగంలోనూ ఎక్కడైనా గాయకులు ఉంటారు కదా, వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. 18 తారీఖునే మీకు చంద్రుడు ఉండడం వలన ఏమవుతుందంటే ప్రయాణాలు సూచిస్తుందండి. మీకు మీనరాశి వాళ్ళకి 3వ తారీఖున ప్రయాణాలు సూచిస్తున్నాయి. అలాగే మీ దగ్గర ఉన్న బంధువులను కలుస్తుంది. బంధువులు కానీ, చుట్టాలు కానీ, మీ బ్రదర్స్ కానీ కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడం గ్రేటే. 22, 23 తారీఖులు చంద్రుడు 5th హౌస్లో ఉంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఆనందదాయకంగా డబ్బులు వస్తాయి. అలాగే మీ సంతానం, పుత్రికా సంతాన యోగానికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. మీ స్పోర్ట్స్ కూడా రంగంలో కూడా బాగా రాణిస్తారు. ముఖ్యంగా సాహిత్యము, సంగీతము, నృత్యము కళాకారులకి మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. సినిమా రంగం కూడా. అలాగే కేతువు సప్తమ స్థానంలో ఉండడం తప్పు కదా. అందుకని సప్తమ స్థానంలో కేతు ఉండడం వల్ల గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటే, ముఖ్యంగా మీ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రాకుండా బాగా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానాన్ని గురుదృష్టి ఉంది కదా, అష్టమాధిపతి బాగానే ఉన్నాడు. సో గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు అనారోగ్య సమస్యలు దగ్గర చేరవు. అలాగే తలవంతరంగా వచ్చే ధనయోగం బాగా ఉంటుంది. గురుడు వలన అనేక రకాలుగా సేవకాజనం మీకు ఉంటారు. అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. భాగ్యస్థానాన్ని శని దృష్టి ఉంది. భాగ్యస్థానం మంచివాడు కాదు కదా, అంటే భాగ్యస్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు, అది డౌట్ లేదు, చాలా బాగున్నాడు. కానీ భాగ్యస్థానానికి శని దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు అనుకున్నంత ప్రాఫిట్స్ రాకుండా భాగ్యం తగ్గిపోతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. భాగ్యం స్థానం. అలాగే దశమ స్థానం 10th హౌస్ చూసుకుంటాడు కదా, 10th హౌస్ చూసుకుంటే విశేషమైన యోగం ఉండవు. విశేషమైన యోగం ఏంటంటే ఫైనాన్స్ రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ, లేకపోతే బ్యాంకింగ్ రంగంలో కానీ, ఇటువంటి ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో మీకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. డెవలప్మెంట్ ఖచ్చితంగా అందులో డౌటే లేదు. అంటే 10th భావం కర్మస్థానం కదండి. అందుకని సముద్ర స్నానాలు చేయడము, గంగానది స్నానం చేయడము, 10th భావం మంచి బాగా అభివృద్ధి అవ్వడము, శివాభిషేకాలు చేసుకోవడం మీకు జరుగుతుంది, ఖచ్చితంగా ఉంది. ఒకటే ఏంటంటే లాభస్థానంలో కుజుడితో కలిసి బుధుడితో కలిసిన శుక్రుడు మంచివాడు కాదు, బుధుడు మంచివాడు కాదు. ఏదేమైనా 11వ భావంలో ఉన్నాడు కాబట్టి కుజుడు అద్భుతమైన రాజయోగకారకుడు. 2nd హౌస్ లార్డ్ మీకు అయ్యాడు కాబట్టి, అంటే మీకు 2nd హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి 10th హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్ కూడా గురుడు వలన యోగం కలుగుతుంది. అంటే ఏంటంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, బుధ శుక్రుడు కాంబినేషన్ వలన ఏమవుతుందంటే భూములు కొనుక్కోవడము, బుధ శుక్రుడు కాంబినేషన్ వల్ల సినిమా రంగంలో బాగా డెవలప్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉంటారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుంది. 12వ భావంలో రవి బుధుల కాంబినేషన్ ఏంటంటే 22, 23 తారీఖులు వస్తారు. మంచి నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. ఖర్చులు అధికంగా పెడతారు. శని ఏలర్సన్ ప్రభావం ఉంది కాబట్టి 12వ భావంలో కూడా రవి ఉన్నాడు కాబట్టి 12వ భావంలో రవి శని కాంబినేషన్ తప్పు, జాగ్రత్తగా ఉండాల్సమా. అంటే కొద్దిగా మీకు టెన్షన్స్ వల్ల ఇబ్బంది కలగడం జరుగుతుంది. కానీ చెప్పాలండి, 6వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు రవిశనులు అయ్యారు. 12 భావం ఉన్నారు కదా, యోగిస్తారు. రవిశనులు 12 భావం అంటే యోగించారు. కానీ 6వ భావం 12వ భావాధిపతిగా మీకు 6వ భావంలో ఉండడం వల్ల రాజయోగాన్ని సృష్టిస్తారు, ధనయోగాన్ని సృష్టిస్తారు. మీరు ఏ పనులు అనుకుంటే ఆ పనుల్లో విజయాన్ని సిద్ధిస్తారు, విజయం సిద్ధిస్తుంది మీకు. రవి బుధులు కూడా కాంబినేషన్ మంచిదే. బుధశనులు కాంబినేషన్ 12 భావంలో ఉండడం వల్ల వాళ్ళకి రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీకు మీనరాశి వాళ్ళకి గురుబలం బాగుంది. బుధ శుక్రులు లాభస్థానంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే రవి శనులు కూడా 6, 12 స్థానాధిపతులు అయ్యి మీకు యోగాన్ని ఇస్తున్నారు. సో ఈ విధంగా మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీనరాశి వాళ్ళకి శని అంటే కొద్దిగా ప్రభావం ఉంది కాబట్టి, ఏలినట్టు ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు మందపల్లి కానీ శని దోషాలు తొలగడానికి శని జపం కానీ చేయించుకోవాలి. సూర్యారాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 24వ తారీఖునే మీకు మనకి మాఘమాస పౌర్ణమి వస్తుందండి. ఆ పౌర్ణమి రోజు చేసే స్నానాలు కానీ, దానాలు, పూజలు, అభిషేకాలు అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయండి, అలా సందేహం లేదు.